పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయంలో 3వ పాదంలో ఈ ప్రాణం యొక్క విశేషతను గురించి చెప్పాము. అంగానాం రసః, ఈ ప్రాణము అన్ని అంగములకు రసస్వరూపము. అదేవిధంగా దూర్నామ, దూర్ అనే పేరుతో ఈ ప్రాణాన్ని కనుక ఉపాసన చేసినట్లయితే వాడు పాపాల నుంచి దూరం అవుతాడు అన్న వరకు చెప్పాము. ఆ తర్వాతది సవా ఏషా దేవత ఏతాసాం దేవతానాం పాప్మానం మృత్యుం అపహత్య యత్ర ఆసాం దిశామంతః తద్గమయాంచకార తదాసాం పాప్మనో విన్యదధాత్ తస్మాన్న జనమీయాత్ నాంతమీయాత్ నోత్పాప్మానం మృత్యుం అన్వవాయానీతి. సవా ఏషా దేవత, ఆ వాయుదేవత, ఆ ప్రాణదేవత. ఏతాసాం దేవతానాం, ఈ దేవతల అందరి యొక్క పాప్మానం, పాపములను, మృత్యు అనేటువంటి పాపమును అపహత్య, తొలగించి, ఎత్ర ఆసాం దిశాం అంతః. ఇప్పుడు దేవతలందరూ పాపం చేశారు. ఎందుకంటే 9 మంత్రాలు స్వార్థం గురించి చదివారు. అందుకనే ఈ ప్రాణం తప్ప మిగిలిన ఇంద్రియాలన్నీ చెడు ఎక్కువ చూస్తాయి, మంచి తక్కువ చూస్తాయి. చెడు ఎక్కువగా వింటాయి చెవులు, మంచి తక్కువగా వింటాయి. ఎందుకు అంటే మొట్టమొదట ఆ దేవతల అంశమే మన ఈ శరీరంలో ఉంది కనుక ఆ దేవతలు చేసిన తప్పు ఇప్పుడు కూడా ఈ మనుషుడు అనుభవిస్తున్నాడు. వాళ్ళు స్వార్థపరంగా చేసినటువంటి మంత్రాల ద్వారా ఈ ఇంద్రియాలని పాపానికి లోబడ్డాయి. ఇప్పుడు ఈ వాయుదేవత 12 మంత్రాలని సక్రమంగా జపించి ఈ దేవతలందరినీ పాపం నుంచి బయటికి తీసుకొచ్చింది. దేవతల్లో పాపం ఉంటే వాళ్ళ యొక్క దేవత్వం ఉండదు. అందుకని పాపం ఉండరాదు, పాపం చేశారు. మరి ఆ పాపాన్ని ఏం చేస్తారు? అప్పుడు పరమాత్మ ఏమి చేశాడంటే వీళ్ళు చేసినటువంటి 10 మంది దేవతలు చేసిన, అంటే జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవతలు, కర్మేంద్రియాలకు అధిష్టాన దేవతలు, ఈ 10 మంది ఈ దేవతలు చేసిన పాపాన్ని ఎత్ర ఆశాం దిశామంతః, అంటే ఎక్కడైతే వైదిక కర్మలు జరగట్లేదో, దిశామంతః అంటే దిక్కులు ఎప్పుడు అంతం కావు. మరి ఇక్కడ దిశామంతః ఎందుకు నేను చెప్పారంటే వైదిక కర్మలు జరగనటువంటి స్థలంలో ఆ పాపానంతా వెదజల్లేశాడు. అది ఏమిటి? వైదిక కర్మలు ఎక్కడ జరుగుతాయి అంటే భారతావనిలోనే జరుగుతాయి. కర్మకాండ, వేద విహితమైన కర్మలు, వేదంలో చెప్పినటువంటి కర్మకాండ, జ్ఞానకాండ ఇవన్నీ ఎక్కువగా ఆచరించేది ఎక్కడ? అటు హిమాలయాల నుంచి ఇటు వింధ్యాచలం
ఇవన్నీ ఈ స్థలాలన్నీ వీటిని కర్మానుష్ఠానం చేసేటువంటి భూమి అంటారు. దీనికి తర్వాత ఉన్నటువంటి భూములన్నీ కూడా దిశములకు అంతము. అక్కడ ఆ దిశాల్లో అంటే మన దేశాన్ని వదిలిపెట్టి విదేశాలన్నింటిలో ఆ పాపాన్ని ఆయన పనిచేశాడు. అందుకనే పూర్వకాలంలో విదేశాలు పోకూడదు అనేవారు. విదేశాలు పోయి వస్తే మళ్ళీ సంస్కారాలు చేసుకోవాలని చెప్పింది ఎందుకంటే ఇందుకు. అది కాకుండా ఆయా దేశాల్లో వాళ్ళు అంటూ సొంటూ లేనే లేదు, ఎంగిలి అసలు లేనే లేదు. ఉచ్చిష్టం అని అంటే వాళ్ళకి ఏమి తెలియనే తెలియదు. ఇంక ఏది తినాలి ఏది తినకూడదు అనేటువంటి విచక్షణ లేదు. ఎవరిని భోగించాలి ఎవరిని భోగించకూడదు, ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు అనేది కూడా విచక్షణ లేదు. అందుకని ఎందుకుని అంటే అవన్నీ పరమాత్మ ద్వారా సృష్టించబడినప్పటికీ ఈ దేవతలు చేసిన పాపాన్ని ఆయా దేశాల్లో పనిచేశాడు కానీ అవి పాపభూయిష్టములు అని చెప్తారు. అందుకని దిశామంత తద్గమయాంచకార, దిశామంతల్లో పాపానంతా వెదజల్లేశాడు. తాద్ ఆసాం పాపను విన్యధాత్ అంటే ఆ పాపాన్ని వాళ్ళందరికీ పనిచేశాడనమాట. జనం నా జనమియాత్, అందుకని ఆ ప్రదేశాలకు పోకూడదు. నా అంతమియాత్, కర్మకాండ ఎక్కడైతే జరుగుతుందో ఆ కర్మకాండ జరిగేటువంటి ఈ హిమాలయాల నుంచి ఈ కింద ఉన్నటువంటి దేశాన్ని వదిలిపెట్టి ఇంకొక చోటకి పోకూడదు. నే పాపానం మృత్యుం అన్వయాని ఇది, అలా కనుక చేయకపోయినట్లయితే ఈ పాపంతో నేను కూడుకుంటాను, సంసర్గం అవుతుంది అని తెలుసుకోవాలి అంటున్నారు. ప్రాణదేవత కాదు, ప్రాణదేవత ఆ 12 మంత్రాల్ని అందరికీ జపించి ఈ దేవతలకి దేవత్వాన్ని ఇచ్చింది. కానీ మిగిలిన 10 మంది దేవతలు చేసిన పాపం కనుక వాళ్ళల్లో ఉంటే వాళ్ళకి దేవత్వం ఉండదు. పుణ్యము పాపం ఉంటే మనిషి అవుతాడని చెప్పారు కదా. మరి దేవతలకి మొట్టమొదటి మనం చదివాము, దేవతలకి ఉన్న పరిచ్ఛిన్న భావాన్ని, పిండ భావాన్ని వదిలిపెట్టి వాళ్ళు దేవతా స్వరూపాన్ని పొందారు. వాళ్ళు దేవతా స్వరూపాన్ని పొందాలంటే వాళ్ళలో పాపం ఉండకూడదు. అందుకని పరమాత్మ ఏం చేశాడు, ఈ పాపాన్ని పనిచేశాడు. ఎత్ర ఆసాం దిశామంతః తద్గమయాంచకార, అందుమూలాన ఆ దేశాలు పోకూడదు అంటారు. ఒకవేళ పోయినట్లయితే మళ్ళీ సంస్కారం చేసుకోవాలి అంటారు. ఇదంతా దీని ద్వారా చెప్పింది. యదాసాం పాపనో విన్యదధాత్ తస్మాన్న జనమీయాత్, అక్కడికి పోకూడదు అని వేదశాస్త్రాల్లో చెప్పారు. కానీ వివేకానంద స్వామి, రామతీర్థ స్వామి, చిన్మయానంద స్వామి, దయానంద స్వామి వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళను కూడా ఉద్ధరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉదార హృదయులై సర్వత్రా బ్రహ్మదృష్టి పెట్టుకుని వాళ్ళు వెళ్ళి ప్రచారం చేశారు. అక్కడున్న వాళ్ళకి కూడా మన హిందూ మతాన్ని, దీని ఉద్దేశాన్ని, దీని యొక్క పరమావధిని వాళ్ళకి తెలియజేశారు. అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం కొంచెం మన మతాన్ని గ్రహిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు పరమతంలోకి పరివర్తితులవుతున్నారు. అదంతా దైవేచ్ఛ. శ్రౌత విజ్ఞానవత్
జ్ఞానావధి నిమిత్త కల్పితత్వా దిశాం. దిశలు అన్నది నువ్వు ఎలాగ చేశావు అంటే శ్రౌత విజ్ఞానవత్ జ్ఞానావధి నిమిత్త కల్పితత్వాత్. ఈ శ్రౌత విజ్ఞానం వేదాల్లో చెప్పినటువంటి కర్మకాండం కానీ ఇంకోటి కానీ దాన్ని శ్రౌతము అంటే శృతుల ద్వారా వచ్చినది. శృతులు అన్నదాన్ని శ్రవణము ద్వారా వచ్చాయి. శ్రవణం అంటే పూర్వకాలంలో పుస్తకాలు లేవు, గురువు చెప్తే శిష్యుడు దాన్ని బట్టేవాడు, వాడు శిష్యుడికి చెప్పేవాడు. అలాగ పరంపరగా వచ్చింది. దీని శ్రౌత విజ్ఞానం ఉన్నారు ఈ వేదాలని. శ్రౌత విజ్ఞాన అవధి అంటే ఈ శ్రౌత విజ్ఞానం ఉన్నవాళ్ళు నిమిత్త కల్పితత్వాత్. ఈ దిశల అంతము మీరు దేని ద్వారా నిర్ణయించారు అంటే ఈ శృతుల్లో చెప్పి వేదాల్లో చెప్పినటువంటి కర్మకాండని ఎవరైతే అవలంబిస్తున్నారో వాళ్ళు ఉన్నటువంటి దిశని వదిలిపెట్టి మిగిలిన దిశములకు అంతము ఉన్నారు. తద్విరోధి జన అధ్యుషిత. తద్విరోధి అంటే శ్రౌత విజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఉండేటువంటి స్థలము దాన్నే దిశములకు అంతము ఉన్నారు. అక్కడికి పంపించేశాడనమాట. తరువాత సవా ఏష దేవత ఏషా దేవత ఏతాసాం దేవతానాం పాప్మానం మృత్యుం అపహత్య అథయేనా మృత్యుం అత్యవహత్. అతి అవహత్ ప్రాపణే వహించుటము అంటామను. సవా ఏష దేవత ఆ ప్రాణదేవత ఏతాసాం దేవతానాం ఈ మిగిలిన దేవతలందరి యొక్క పాపములను, ఆ పాపమే మృత్యు అన్నారు. స్వార్థము, ఇంద్రియలోలుప్త ఇలాంటి మృత్యువుని అపహత్య తొలగించి ఏనా మృత్యుం అత్యవహత్ ఆ మృత్యుభావము నుంచి వాళ్ళని పైకి తీసుకొచ్చింది. అంటే వాళ్ళలో ఉన్న దేవత్వాన్ని వాళ్ళకి ఇచ్చింది. ఎవరు? ఈ వాయుదేవత. స వైవాచం ఏవా ప్రథమాం అత్యవహత్ సా యదా మృత్యుం అత్యముచ్యత సో అగ్నిరభవత్ సో అయం అగ్నిః పరేణ మృత్యుం అతిక్రాంతో దీప్యతే. స అంటే ఆ వాయుదేవత, వై నిశ్చయముగా, వాచం వాణిని, ప్రథమాం అత్యవహత్ మొట్టమొదట ఆ వాణిని ఈ మృత్యువు నుంచి, ఈ పాపం నుంచి పైకి తీసుకొచ్చింది. సా యదా మృత్యుమత్యముచ్యత ఆ వాణి ఈ ఆసంగ రూపము, ఆసక్తి రూపము అనేటువంటి మృత్యువుని దాటి వచ్చినప్పుడు సో అగ్నిరభవత్ అది పరిచ్ఛిన్నమైనటువంటి భావాన్ని తొలగించుకుని వ్యాపకమైనటువంటి దేవతా స్వరూపాన్ని పొందింది. దేన్ని చూసినా దానిలో అగ్ని ఉంది. అది అగ్ని రూపం ఉంది. అందుకనే మనం అంటే ఊరికనే చిన్నపిల్లలు ఏం చేస్తారు, రాళ్ళు ఇలా కొడుతూ ఉంటారు. రాళ్ళు కొట్టిన దాంట్లోంచి అగ్ని కణాలు వస్తాయి. అలాగే దేన్నైనా కొట్టినా అగ్ని కణాలన్నీ వస్తూ ఉంటాయి. ఆ అగ్ని వ్యాపక స్వరూపాన్ని, దేవతా భావాన్ని పొందింది. అగ్నిమభస్సు అయం అగ్ని పరేణ అంటే పరిచ్ఛిన్నమైనటువంటి భావాన్ని,
పిండభావాన్ని వదిలిపెట్టి వ్యాపకమైనటువంటి దేవతాభావాన్ని పొందింది. మృత్యుం అతిక్రాంతో దీప్యతే, పరిచ్ఛిన్న భావాన్ని తొలగించుకొని అది ఇప్పుడు ప్రకాశిస్తోంది. అథ ప్రాణం అత్యవహాత్ సా యదా మృత్యుం అత్యముచ్యత స వాయురభవాత్ సో అయం వాయుః పరేణ మృత్యుం అతిక్రాంతః పవతే. మొదట్లాగానే ఆ ప్రాణదేవత ప్రాణం అత్యవహత్, ఇక్కడ ప్రాణం అంటే ఘ్రాణేంద్రియం అని చెప్పాలి. ఆ ఘ్రాణేంద్రియంలో ఆ ఘ్రాణేంద్రియాన్ని మృత్యువు నుంచి తొలగించింది. అది ఆ మృత్యువును తొలగించుకుని అది వాయువు అయింది. ఆ వాయువు ఆ పరిచ్ఛిన్న భావాన్ని మొదలుపెట్టి ఈ మృత్యువుని అతిక్రమించి అది ఈ ఘ్రాణ రూపంలో వీస్తోంది, ఘ్రాణ రూపంలో ఉంది. ఇది వాయుదేవత అన్నమాట. ఇక్కడ ప్రాణము అని చెప్పినప్పుడు అది అధ్యాత్మం, ఈ శరీరంలో ఉన్నదాన్ని ప్రాణం అంటారు. సర్వవ్యాపంగా ఉన్నదాన్ని వాయువు అంటారు. కనుక ఈ అధ్యాత్మంలో ఉన్నటువంటి ప్రాణమే అన్ని చోట్ల ఉన్నటువంటి వాయువు. అదే ఆ ప్రాణమే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా వ్యాపించి శాసిస్తోంది. దాన్ని మనం ఇంగ్లీష్లో వైటల్ ఫోర్స్ అంటాం కదా. అది ఆ ప్రాణదేవత. అది ఈ లోపల ఉన్నది అపంచీకృతము, బయట ఉన్నది పంచీకృతము. ఆ సమిష్టి సూక్ష్మ శరీరంలో ఉన్నది కూడా అపంచీకృత వాయువు. అత చక్షురత్యవహాత్ తద్యదా మృత్యుం అత్యముచ్యత స ఆదిత్యో అభవత్ సో అసౌ ఆదిత్యః పరేణ మృత్యుం అతిక్రాంతస్తపతి. ఆ తర్వాత ఈ ప్రాణం ఆ చక్షువులని, కన్నులని పాపం నుంచి బయటకు తీసుకొచ్చింది. అది పాపరూపమైనటువంటి మృత్యుని దాటిన తర్వాత ఆదిత్యంతో ఒకటైంది. అందుకని ఆదిత్య చక్షుర్భూత్వా, ఆ చక్షుగోళకం కదా, దృష్టిభూత్వా చక్షుమావహత్ అని చెప్పచ్చు. అంటే దృష్టి రూపంతో ఆ ఆదిత్యుడే ఈ కన్నులలో ఉన్నాడు. అందుకని ఈ పరిచ్ఛిన్నమైనటువంటి ఈ దేహంలో ఉన్న కన్నులని పాపం నుంచి విముక్తి చేస్తే ఆ పరిచ్ఛిన్న భావాన్ని తొలగించుకుని వ్యాపక భావాన్ని అది పొందింది. అది ఆదిత్యంలో ఒకటైంది. ఎందుకంటే ఆదిత్యని అంశమే ఈ కన్నుల్లో ఉంది కనుక. సో అసౌ ఆదిత్య పరేణ దేవతా స్వరూపేణ అపరిచ్ఛిన్న రూపేణ మృత్యుమతిక్రాంత స్థపతి. ఈ పరిచ్ఛిన్న భావాన్ని వదిలిపెట్టుకుని పాపాన్ని వదిలివేసుకుని అది అన్ని లోకాలని కూడా తప్పింపజేస్తోంది. ఎవడు? ఈ ఆదిత్యం, సూర్యదేవత. అందుకనే గాయత్రి మంత్రం యొక్క గాయత్రి ఛందస్ దేవత సవిత. సవిత అంటే సూర్యుడు. అదే దాన్నే చెప్తారు యోసావసం సోహ పురుష సోహమస్మి. నీలో ఏ పురుషుడైతే ఉన్నాడో అదే నాలో ఉన్నాడు. ప్రతి దేవతకి, ప్రతి మనిషికి 3 రూపాలు ఉన్నాయి. అది ఏమిటి అంటే అధ్యాత్మము, అది దైవతము, అది భౌతికం.
ఈ భౌతిక స్వరూపము మనకి ఈ శరీరం, ఆ సూర్యుడికి ఆ అగ్ని గోళకం, ఆ గంగాదేవికి పారుచున్నటువంటి నది, ఇది ఆది భౌతిక స్వరూపం. ఇప్పుడు ఆది దైవిక స్వరూపం ఏమిటి? ఆ సూర్యుడిలో ఉన్నటువంటి పురుషుడు కుంతి దగ్గరికి వచ్చి కర్ణుణ్ణి ప్రదానం చేశాడు. అదేవిధంగా ఆ గంగాదేవి శంతనునికి వచ్చి భీష్ముడిని ఇచ్చింది. మరి మనలో ఉన్నటువంటి ఆదిదైవిక స్వరూపం ఏమిటంటే ఆత్మదేవుడు అంటారు వీణ్ణి. మనము మన సంస్కారాల ద్వారా మన మనస్సుతో మనకి కావలసినవన్నీ సృష్టి చేసుకుని కళల్లో చూస్తూ ఉంటాం. అందుకని ఆత్మదేవుడు ఉంటాము. ఆ స్వప్న దృష్టని ఏమిటంటారు? ఆత్మదేవుడు అంటారు. అది ఆది దైవిక స్వరూపం మనలో ఉన్నటువంటి. మరి ఆది భౌతికము, ఆది దైవికము, అధ్యాత్మ స్వరూపం ఏమిటంటే అందరిలో ఒకటే స్వరూపం. ఆ సూర్యుడిలో ఏ చైతన్యమైతే ఉందో ఆ చైతన్యమే గంగ తల్లిలో కూడా ఉంది, అదే మనలో ఉంది. అందుకని ఒకటే చైతన్యము అన్ని చోట్ల ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆది భౌతికమైనటువంటి రూపాన్ని వదిలిపెట్టి ఆది దైవిక రూపాన్ని పొందారు ఆ దేవత. పరిచ్ఛిన్నమైనటువంటి శరీరమే నేను అనుకునేటువంటి వాళ్ళ పరిచ్ఛిన్నత్వాన్ని వదిలిపెట్టి దేవతాత్వాన్ని పొందారు. అథ శ్రోత్రమత్యవహాత్ తద్యదా మృత్యుమత్యముచ్యత తా దిశా అభవన్ తా ఇమా దిశః పరేణ మృత్యుం అతిక్రాంతాః. ఈ శ్రోత్రేంద్రియాన్ని, ఈ చెవుల్ని పాపం నుంచి తొలగించగానే ఆ మృత్యువు నుంచి అది బయటపడి దిశలను పొందింది. అంటే పరిచ్ఛేద శూన్యమైంది. దిశలు అంటే అపరిచ్ఛిన్నమైన. తా ఇమా దిశ పరేణ మృత్యుం అతిక్రాంతాః. పరిచ్ఛేద శూన్యమై అవి ఆ దిశలన్నీ మృత్యువు నుంచి బయటకు వచ్చి ఉన్నాయి. అథ మనో అత్యవహాత్ తద్యదా మృత్యుమత్యముచ్యత స చంద్రమా అభవాత్ సో అసౌ చంద్రః పరేణ మృత్యుం అతిక్రాంతో భాతి. ఏవం హవా ఏనం ఏషా దేవతా మృత్యుం అతివహతి యేవం వేద. మనస్సుని ఆ పాపం నుంచి తొలగించాడు ఆ ప్రాణదేవత. అది మృత్యువు నుండి బయటపడి చంద్రుడయ్యాడు. ఎందుకంటే చంద్రమా మనోభూత్వ హృది ప్రావిశత్. ఆ చంద్రుడు సో అసౌ చంద్ర పరేణ మృత్యుమతిక్రాంతో భాతి. ఆ పాపం అంతా తొలగించుకుని దేవతా స్వరూపమై అది ప్రకాశిస్తూ ఉంది. ఏ వంహ వై, ఇదే విధంగా నిశ్చయముగా ఏనం ఏషా దేవత మృత్యుం అతివహతి అంటే పాపం నుంచి తొలగించింది. స ఏవం వేద, ఈ విధంగా ఎవడైతే తెలుసుకుని ఉపాసన చేస్తున్నాడో వాడు కూడా పరిచ్ఛిన్న భావాన్ని తొలగించుకుని వ్యాపకమైనటువంటి దేవతాభావాన్ని పొందుతాడు. తరువాత అథ ఆత్మనే అన్నాద్యం ఆగాయత్ యద్ధి కించ అన్నం అద్యతే అనేనైవ అద్యతే
ఇహ ప్రతిష్టతి. అథ ఆత్మనే అన్నాద్యమాగాయత్. అన్నం తదాద్యం చ. ఏదైతే తినాలనుకున్నామో దాన్ని ఆద్యము అంటామో అది. అన్నాద్యం అంటే తినడానికి యోగ్యమైనది, భక్ష్యము అంటాం మనం. అథ ఆ ప్రాణదేవత ఆత్మనే తన కొరకు తినడానికి కావలసినటువంటి యోగ్యమైనటువంటి భక్ష్యాల్ని అది గానం చేసింది. ఆగాయత్. యద్ధికించి అన్నం అద్యతే. మనం ఏదైతే తింటూ ఉంటామో అనేనైవ తదద్యతే. ఈ ప్రాణం ద్వారానే దాన్ని తింటాము. ఎందుకంటే ఐత్రేయోపనిషత్తులో చెప్పారు, ఆ అన్నాన్ని మిగిలిన ఇంద్రియాలన్నీ పట్టుకుందామని చూశాయి, అవి కన్నులతో చూసి తిందామని అనుకున్నాయి, చెవులతో విని తిందామనుకున్నా అదేమీ అవ్వలేదు. ఆఖరికి ఈ ప్రాణం యొక్క అపాన వాయువు ద్వారా దాన్ని తినగలిగాయి. అందుకనే అనేనైవ తదద్యతే. ఈ అపాన వాయువు ద్వారానే, ఈ ప్రాణము ద్వారానే మనం అన్నం తింటూ ఉంటాము. అందుకని అన్నములోనే ఈ ప్రాణము ప్రతిష్ఠితమై ఉన్నది. ఇహ ప్రతిష్టతి. ఇహ అంటే ఈ ప్రాణములో. ప్రాణేనేవ అద్యతే. ప్రాణం ద్వారానే తింటాం. సర్వం అన్నం. తర్వాత వాగాదీనామపి అన్న నిమిత్తో ఉపకార దర్శనాత్. ఇది తిన్న అన్నాన్ని ఈ ప్రాణం ఏం చేస్తుంది? అన్ని ఇంద్రియాలకి ఇస్తుంది. అందుకని ఇహ ప్రతిష్టతి. ఈ ప్రాణములోని అన్నము ప్రతిష్ఠితమైనది. ఈ అన్నము ద్వారానే ప్రాణము పనిచేస్తూ ఉంటుంది. అందుకని అన్నములో ఇహ అన్నే ప్రతిష్టతి ఈ ప్రాణం అని చెప్పారు. అన్నం తినకపోతే నీళ్లు తాగుతూ ఉన్న ప్రాణం ఉంటుంది. అందులో గంగ నీళ్ళు తాగుతుంటే చెప్పాల్సిందే ఉంది. అందులో అన్ని ఔషధుల సారం ఉంది. కానీ ఈ నీళ్లు తాగడం మానేస్తే శరీరం కృషించిపోతుంది, ఆ ప్రాణం కూడా శరీరాన్ని వదిలేస్తుంది. తే దేవా అబ్రువన్ ఏతావద్వై ఇదం సర్వం యదన్నం తదాత్మనే ఆగాసీః అనునో అస్మిన్ అన్న ఆభజస్వేతి. తే వై మా అభిసంవిశతేతి తథేతి తం సమంతం పరిణ్యవిశంత. పరి ఉపసర్గము, నీ ఉపసర్గము అభిశంత. తస్మాత్ యద్ అనేన అన్నం అత్తి తేన ఏతాః తృప్యంతి. ఏవం హవా ఏనం స్వాభిసంవిశంతి. భర్తా స్వానాం శ్రేష్ఠః పురః ఏతా భవతి. అన్నాధో అధిపతిర్య అన్నాధో అధిపతిః య ఏవం వేద య ఊహ ఏవం విదం స్వేషు ప్రతిప్రతిర్బుభూషతి. న హ ఏవ అలం భార్యేభ్యో భవతి
అథ య ఏవ ఏతం అనుభవతి యో వా ఏతం అనుభార్యాన్ బుభూషతి సహ ఏవ అలం భార్యేభ్యో భవతి. తే దేవా అబ్రువన్, ఆ ప్రాణదేవతని మిగిలిన దేవతలందరూ అడిగారు, వానికి చెప్పారుట. ఏతావద్వై ఇదం సర్వం యదన్నం, ఇదంతా కూడా అన్నస్వరూపమే. ఏతావై ఇదం సర్వం యదన్నం తద్ ఆత్మనే ఆగాసి, మాకు కూడా అన్నం కావాలి అని అడిగారట. నహ అస్మిన్ అన్నే ఆభజస్వ, అన్నముతో మమ్మల్ని కూడా కూడుకునేటట్లు చెయ్యన్నారు. తేవై, అప్పుడు మా అభిసంవిశతేతి, వాటిలందరినీ అన్నట్ట ఆ ప్రాణదేవత, మీరు నాతో బాటే ఉండండి, నాతో కలిసి ఉండండి, నన్ను అంటి పెట్టుకుని ఉండండి అని చెప్పాడు. తేవై అభిసంవిశతి. తథేతి, ఆ దేవతలందరూ కూడా ఆ ప్రాణదేవతని అంటిపెట్టుకున్నారు. తం సమంత పరిణ్య విశంత, అన్ని వైపుల నుంచి ఆ ప్రాణదేవతని వాళ్ళు ఆ ప్రాణదేవతతో ఏకీభవించి దాన్ని అంటిపెట్టుకున్నారు. తస్మాత్ యత్ అనేన అన్నమత్తి, అనేనంటే ఈ ప్రాణదేవత ఏదైతే తింటుందో అత్తి తేన ఏతాహ తృప్యంతి, ఈ దేవతలందరూ కన్ను, ముక్కు, నోరు మిగిలినవన్నీ కూడా ఈ అన్నము ద్వారానే తృప్తి చెందుతాయి. ఏవం హవా ఏనం స్వ అభిసంవిశంతి, ఈ విధంగా ఆ ప్రాణదేవత అందరినీ తనలో ఇమిడ్చుకుంది. భర్త స్వానాం శ్రేష్ఠ, వీటి అందరినీ అది భరించేటువంటిది, తర్వాత అందరిలో శ్రేష్టమైనటువంటిది. అదేవిధంగా ఈ ప్రాణ ఉపాసన ఎవరైతే చేస్తూ ఉంటారో వాడు కూడా తన బంధుబాంధవుని పోషించేటువంటి వాడు అవుతాడు, తనలో తన బంధుబాంధవులో శ్రేష్ఠుడవుతాడు. భక్త స్వానాం శ్రేష్ఠ ప్రాణ పురః ఏతా భవతి, అంటే వీళ్ళందరికీ అధిపతి నేత అవుతాడు. అన్నాదో అధిపతిర్య ఏవం వేద, ఈ విధంగా ఉపాసన చేసేటువంటి వాడు కూడా అన్నం అందరికీ ఇస్తాడు. పెద్ద శెట్టి గారిలాగా పూర్తిగా డబ్బు ఉండి కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు, తింటే అరగదు, అలా కాదు. అన్నం అత్తుం యోగ్య, ఎంత కావాలంటే ఆ వృకోదరులాగా భీముడిలాగా బాగా తినేటువంటి వాడు కూడా అవుతాడు ఆ ప్రాణోపాసన చేసేవాడు. అందుకని ఏతా భవతి అన్నాదో అధిపతిర్య ఏవం వేద, ఈ ప్రాణాన్ని ఈ విధంగా ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి ప్రాచుర్యమైనటువంటి అన్నము ఉంటుంది, వాళ్ళు అన్నము కూడా బాగా తినగలరు, అంటే బాగా భోంచేస్తారు. సావు, ఇప్పుడు ప్రాసంగికము, ఈ కైలాసాశ్రమాన్ని స్థాపించినటువంటి ధనరాజగిరి వారి దగ్గరకి వివేకానంద స్వామి కూడా వచ్చి కొంతకాలం పాఠాలు విన్నారు. దగ్గర దగ్గర 10 నెలలని చెప్తారు. ఆయన అప్పుడు పాఠాలు చెప్తూ ఉంటే 1880 దగ్గర దగ్గర 250 మంది 300 మంది సాధువులు కూర్చుని వినేవారు. ఆయన ఎక్కడో బయట కూర్చుని చెప్తూ ఉండేవాడు. ఆ గంగ ఒడ్డున పూస్ అనేటువంటి వేరు గల గడ్డి, ఆ గడ్డితో వాళ్ళు కుటీరాలు వేసుకుని ఉండేవారు సాధువులందరూ. ఇప్పుడు మీరు చూసేటువంటి ఈ రెల్లుగడ్డి బ్రహ్మానంద ఆశ్రమం నుంచి దయానంద ఆశ్రమం దాకా అదంతా ఈ పాకలే ఉండేవి. వీరు కూడా అందులోనే ఉండేవారు. ఎండ అందులోకి వస్తుంది, వర్షం బాగా వస్తుంది, బాగా చలి కూడా వేస్తుంది. అదేమిటంటే మన ఈ అద్దాల మేడ అంటామే, అలాగది వాయు మేడ అనమాట. అన్ని వైపు నుంచి ఈ వైపు నుంచి ఆ వైపుకి
ఆ సమయంలో ఆయన పాఠాలు చెప్తున్నప్పుడు ఆయనకి శివుడు కల్లో కనిపించాడు. నాయన, నేను ఫలానా చోట నా మందిరం పడిపోతుంది, తీసుకురమ్మనమ్మన్నాడు. తీసుకొస్తే ఏమి చేస్తావంటే, నేనే క్షేత్రానికి పోయి రెట్టు తింటున్నాను, నీకెవడు రొట్టి పడతాడయ్యా? నీకెవడు ఈ నైవేద్యాలు ఇవన్నీ గంటలు ఇవన్నీ కొడతాడు? పో నా దగ్గర రావద్దన్నాడు. అంటే అలా కాదు, నువ్వు ఉన్న చోటే పక్కనే గంగ ప్రవహిస్తుంది, రోజు ఉరికిన వచ్చేప్పుడు నీడు పోయి నాకు చాలు, నువ్వు చెప్పే వేదాంతం వినడానికి వస్తున్నాను అన్నాడు. చూసారా? అప్పుడు ఈ సాధువులందరూ కలిపి మా పుస్తకాలు తడిసిపోతున్నాయి, తర్వాత మీకు ఉండడానికి సమయం ఆస్కారం లేదు, ఎండకి వానికి తడుస్తున్నారు మీరు అని చెప్తే, అప్పుడు ఒక్క కుటియా పైన కట్టించా. అంటే ఇప్పుడు మొట్టమొదటి మా ఉన్న ఆశ్రమం కింద ఉన్నది, అది 50-60 సంవత్సరాల ముందు వరద వచ్చినప్పుడు సాందా కొట్టుకుపోయింది. అప్పుడు అక్కడ పెట్టినటువంటి ఆ శివుని తీసుకొచ్చి ఆ కొండ మీద పెట్టి అక్కడ ఒక్క రూమ్ కట్టించారు. ఆయన అన్నాదుడు అంటే అన్నం తిన. ఆయనకి మొట్టమొదట మీరు ఇలా 1-2 లెక్క పెట్టి కాదు పెట్టడం. రొట్లు ఎన్ని పెట్టాలి అంటే ఇది ఆయన ఇంత ఎత్తుగా రొట్లు. తర్వాత హల్వా చేశారంటే చిన్న బకెట్టు మన విస్తట్లో వేసేయాలి. తర్వాత పప్పు గిన్నె మన పెద్ద బుల్లి కూడా ఉండేది ఆయన దగ్గర పప్పు. అది ఎందుకు అంటే అన్నమత్తి ఇది అన్నాద, అన్నం తినేటువంటి శక్తి కూడా ఉంటుంది వాళ్ళకి. అది మళ్ళీ ఆఖరిలో ఆయన శిష్యులందరూ వరిమొహాలు వేసుకుంటే దగ్గర 100 మందికి పూర్తిగా ప్రస్థానత్రయం చెప్పారు ఆయన. ఆ ప్రస్థానత్రయం ఎంతగా చెప్పారంటే వాళ్ళందరూ కూడా వైరాగ్య సంపన్నులు అయ్యి ఎవ్వరూ కూడా ఆయన పోయిన తర్వాత ఆ పీఠాన్ని తీసుకోవడానికి సాహసించలేదు, ఒప్పుకోలేరు. ఈ పీఠాన్ని ఎవడెక్కుతాడు, ఇదంతా ఎవడ చేస్తాడని. ఆఖరికి ఓ ముసాన్ని బలవంతంగా పట్టుకుని కూర్చోబెట్టారు. అది అన్నాదము అంటే. అన్నాదో అధిపతిర్య. ఆ తర్వాత మళ్ళీ ఆ క్షేత్రానికి పోతూ ఉంటే ఆ కర్మచారులందరూ ఆలస్యంగా వస్తున్నాను ఒకసారి ఆయన తిడతారు. ఆయన పట్టించుకునేవాడు కాదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు చూసి ఆయనకి ఇక్కడ భిక్ష ఏర్పాటు చేశారు. ఇంకొకటి ఏమిటంటే, నిన్నను చెప్తూ మీకు ఒకటి చెప్పాను, బ్రహ్మజ్ఞాని చాలా వినయ విధేయతలతో ఉంటాడు, శరీర అభిమానం ఉండదు అని. దానికి ఉదాహరణ ఏమిటంటే, రిషికేశ్ నుంచి హరిద్వార్ వరకు 22 కిలోమీటర్లు. పొద్దున్నే సెలవు రోజుల్లో, అంటే అష్టమి, పూర్ణిమ, ప్రతిపద ఈ రోజుల్లో పాఠాలు ఉండవు. సెలవు రోజుల్లో హరిద్వార్లో కనుక భండారా అయితే ఈయన పిలిచేవారు. ఈయన వెళ్లే ముందు ఈ 250 మంది 300 మంది సాధువులు ఉన్నారే వాళ్ళకి అనౌన్స్ చేసేవారు, బాబు మీ చెప్పులు బూట్లు ఏవైతే రిపేర్ చేయాలో అవన్నీ నాకు ఇవ్వండి రా. అవన్నీ బస్తాల్లో వేసుకుని భుజాన్ని పెట్టుకుని తీసుకెళ్ళి రిపేర్ చేసి వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేవారు. చూడండి మరి ఎంత శరీర అభిమానం గురువు గారు అయ్యుండి. తర్వాత పూరికినంటే బస్తాడు 22 కిలోమీటర్లు పోవాలి, 22 కిలోమీటర్లు కావాలి రావాలి. తరువాత అక్కడ ఉన్నటువంటి తిరగలి రాయి కిందది కొంచెం పెద్దదిగా ఉంటుంది, పైన కొంచెం పలుచగా ఉంటుంది, ఒకసారి 2 సమానంగా ఉంటాయి. అది బస్సులో వెళితే 2.5 గంటలు పడుతుంది మనకి. ఈ రిషికేశ్ నుంచి షారాన్పూర్ అది పాడైపోతే ఇటో సంచిలో ఇటొక రాయి అటొక రాయి వేసుకుని భుజాన్ని వేసుకుని ఈ 2.5 అంటే దగ్గర మనకి ఎంత 60 120 150 120 కిలోమీటర్లు పొద్దున వెళ్ళి సాయంకాలం వచ్చేసేవాడు దాన్ని రిపేర్ చేసుకుని. దాన్ని బట్టి ఆలోచించండి ఆయన శక్తి అంత, ప్రాణశక్తి. తర్వాత మరి నేను ఈ మఠానికి అధిపతి కదా, నేను వీళ్ళందరికీ చదువు చెప్తున్నాను కదా అనేటువంటి
ఏ మాత్రమైన అహంకార అభిమానం ఉందా? దీన్ని వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. అభిమానం సురాపానం, గౌరవం ఘోరగౌరవం, ప్రతిష్ఠ సూకరీవిష్ఠ. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండదు, మీకు వచ్చినంత అర్థం చేసుకోండి. మనకు అంత టైం లేదు, ఇది పురాణ కాలక్షేపం కాదు. అన్నాదో అధిపతిర్యః ఏవం వేద యౌహ ఏవం విదం స్వేషు ప్రతిర్బుభూషతి. అంటే తనకు ఉన్న వాళ్ళల్లో వాడు శ్రేష్ఠుడవుతాడు. ఎందుకంటే ప్రతిర్బుభూషతి అన్నారు. ఈ విధంగా ఈ ప్రాణాన్ని ఉపాసన చేసేటువంటి వాడు తన వాళ్ళలో చాలా శ్రేష్ఠుడై ఉంటాడు. నా హ ఏవ అలం భార్యేభ్యో భవతి. ఎవడైతే ఈ ప్రాణాన్ని ఉపాసన చేయడో, ఎవడైతే వాడికి యోగ్యత లేదో వాడు వాడి బంధుబాంధవులని పూర్తిగా నా అలం భవతి, పోషించలేడు. ఏవ ఏతం అనుభవతి యోవా ఏతం అనుభార్యాన్ బుభూషతి. ఎవడైతే ఈ ప్రాణదేవతను ఉపాసన చేస్తూ ఉంటాడో వాడే అందరినీ పోషించగలడు. స హేవ అలం భార్యేభ్యో భవతి. తన మీద డిపెండెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ చక్కగా పోషించగలుగుతాడు. ఆ తర్వాత సో అయాస్య ఆంగిరసో అంగానాం హి రసః ప్రాణో వా అంగానాం రసః ప్రాణో హి వై అంగానాం రసః తస్మాద్యస్మాత్ కస్మాచ్చ అంగాత్ ప్రాణః ఉత్క్రామతి తదేవ తత్సుష్యతి ఏష హి వా అంగానాం రసః. ఈ ప్రాణం ఎక్కడ ఉంది అంటే ఈ ప్రాణదేవత ఆస్యభవ ముఖనాసికముల ద్వారా ప్రాణాపాన వాయువుల ద్వారా ఇది ఆడుతూ ఉంటుంది. అయాస్యం అంటే ముఖములో ఉన్నది. అంగానాం రస, మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అంగాలకి ఈ రసముంటది, రసస్వరూపం, సారం. ప్రాణోవా అంగానాం రస, ప్రాణమే నిశ్చితంగా అంగములకు రసము. ప్రాణోహి వై అంగానాం రస, మళ్ళీ చెప్తున్నారు ఆ ప్రాణమే హి నిశ్చయముగా. వై అవధారణ, ఒకటి నిశ్చయం అనుకోవచ్చు, ఒకటి అవధారణ అనుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నారన్నమాట, నిశ్చయముగా ఇదే అంగముల యొక్క రసము. తస్మాత్ యస్మాత్ కస్మాత్ అంగాత్ ప్రాణ ఉత్క్రామతి. ఏ అంగాన్ని ఆ ప్రాణం వదిలివేస్తుందో అది ఎండిపోతుంది. పక్షాఘాతము ఉంటాం, ఓ చేయి పడిపోతుంది, ఓ కాలు పడిపోతుంది. ఈ కాలంలో అది కూడా వాళ్ళు సరి చేస్తున్నారు, పూర్వకాలంలో అది కూడా ఉండేది కాదు. ఏమిటైంది? ఆ ప్రాణం ఆ అంగాన్ని నుంచి వేరైపోయింది. ఆ అంగము శుష్కించిపోతుంది, ఎండిపోతుంది. అందుకనే మనం చెట్టుకు చూస్తాం, ఏ కొమ్మకి చెదలు పట్టినా దానికి ఆ ప్రాణము పోతున్నా ఆ కొమ్మ ఎండిపోతుంది. తదేవ తత్సృష్యతి ఏష హి వా అంగానాం రసః. ఈ ప్రాణమే అంగముల యొక్క రసము. ఏషౌ ఏవ బృహస్పతిః వాగ్వై బృహతి తస్యా ఏష పతిః తస్మాదు బృహస్పతిః. తరువాత ఈ ప్రాణమే బృహస్పతి అన్నారు. వాగ్వై బృహతి,
ఈ వాణికి పేరేమిటంటే బృహతి అన్నారు. ఆ వాణికి తస్య ఏష పతి, ఆ వాణికి భర్త, భరించేటువంటి వాడు ఎవరు అంటే ఈ ప్రాణం. తస్య అంటే ఇక్కడ ఆ వాణి, దానికి ఏష పతి, ఏష ప్రాణ పతి. తస్మాద్ నిశ్చయముగా బృహస్పతి, అందుకనే దీన్ని బృహస్పతి అన్నారు. వాగ్వై బృహతి అంటే బృహతి ఛంద, గాయత్రి ఛందము మిగిలిన ఛందాలు ఉన్నాయే, ఈ బృహతి ఛందములో 36 అక్షరాలు ఉంటాయి. అందుకని పెద్దది ఈ ఛందస్సు. అనుష్టుప్, వాక్, అలా విధంగా ఇది బృహతి ఛందం. అంటే ఈ వాణితోనే ఇవన్నీ చెప్తాం కనుక దాన్ని బృహతి అన్నారు. మరి ఆ వాణి దేని ద్వారా పలుకుతోంది? ఈ ప్రాణశక్తి ద్వారా. ఏ ఇంద్రియము ఈ శరీరంలో పనిచేసినా ఆ ప్రాణం ద్వారానే పనిచేస్తుంది. అందుకని మరి ఈ వాణి శబ్దం ఎలాగ వెలువడుతోంది అంటే నాభి నుంచి మొదలైనటువంటి వాయువు ఈ ముఖంలో ఉన్నటువంటి 8 స్థానాలకు కొట్టుకుంటుంది. అందుకని ఈచుయశానాం తాలు ఋతురసానాం మూర్ధ, ఋతురసానాం మూర్ధ, ఋతులసానాం దంతా, అవి దంతములు, దంతాలతో పలికేవి, దవడలతో పలికేవి, మూర్ధతో పలికేవని చెప్తాము అక్షరాన్ని. కంఠంతో పలికేవి. అకుహ విసర్జనాయాం కంఠ ఖా అంటే కంఠంతో చెప్తుంది. ఈ 8 స్థానాలకి ఆ వాయువు తగిలినప్పుడు అక్కడి నుంచి ఆ శబ్దము ఉత్పత్తి చెందుతుంది. అందుకని ఈ వాణికి భర్త ఎవరు అంటే ప్రాణదేవత. ఏషవయేవ బ్రహ్మణస్పతి వాగ్వై బ్రహ్మ తస్యా ఏష పతి తస్మాదు బ్రహ్మణస్పతి. ఈ వాణికి ఇంకొక పేరు ఏమిటంటే ఈ ప్రాణానికి బ్రహ్మణస్పతి. బ్రహ్మ అంటే ఇక్కడ యజుర్వేదం అని చెప్పచ్చు. వాగ్వై బ్రహ్మ, యజు మంత్రాలు, యజుర్వేదంలో వచ్చిన మంత్రాలు. తస్యా ఏష పతి, ఆ యజుర్వేదంలో చెప్పేటువంటి మంత్రాలు దేని ద్వారా చెప్తాము? ఈ వాణి ద్వారా చెప్తాము. ఆ వాణి ఈ ప్రాణం ద్వారా మాట్లాడుతోంది కనుక తస్మాదు బ్రహ్మణస్పతి అన్నారు. ఇక్కడ వాగ్వై బ్రహ్మ, బ్రహ్మ అంటే యజు, తత్య వాగ్విశేష ఏవా. యజుర్మంత్రాలు ఏమిటి అంటే వాణి యొక్క విశేష రూపములు. అందుకని తస్యా వాచో యజుషో బ్రహ్మణ ఏష పతి, వాణి ద్వారా యజుర్మంత్రములకు ఇది భరించేటువంటిది, శక్తి ఇచ్చేటువంటిది కనుక దీన్ని బ్రహ్మణస్పతి అన్నారు. ఏషవు ఏష సామా వాగ్వై సామా ఏష సా చ అమహశ్చేతి తత్సామ్నః సామత్వం యద్వేవ సమః ఋషినా సమో మసకేన సమో నాగేన సమః ఏభిస్త్రిభిర్లోకైః సమో అనేన సర్వేణ తస్మాద్వా ఏవ సామాస్నుతే సామ్నః సాయుజ్యం
సలోకతాం య ఏవం ఏతత్ సామవేద. ఇక్కడ లేదులే. ఏషవు ఏవ ఏష సామ, దీనినే ఈ ప్రాణాన్నే సామం అంటారు. వాగ్వై సా, సామ అన్న దాంట్లో 2 అక్షరాలు ఉన్నాయి. ఈ సా అనేటువంటి అక్షరమే వాణి. అమహ ఏష అంటే ఈ సా అమహ సామహ అంటే ఈ అమము అన్నది ఏమిటి? అదే సమత్వముగా ఉంటుంది కనుక సామ అన్నారు. సామ ఈ సా ఈ అమ ఇక్కడ యత్కించి స్త్రీ శబ్దాదేయం వాక్ సర్వస్త్రీ శబ్దా విధేయ వస్తు విషయో హి సర్వనామ్న సా శబ్ద. ఇది సా అన్నది స్త్రీలింగము, అది సర్వనామ శబ్దము. ఈ వాణి కూడా స్త్రీలింగము సంస్కృతంలో, అందుకని దాన్ని సా అన్నారు. అమహ ఏష ప్రాణ, ఈ ప్రాణాన్ని అమహ అన్నారు. ఈ 2 కలిపితే సామ అయింది. ఆ ప్రాణము ద్వారా ఈ వాణి వెలువడుతోంది. ఆ వాణి ద్వారా సామ మంత్రాలు చెప్తాం. హావు హావు అహమన్నమహమన్నమహమన్నమహమన్నాదో అహమన్నాదో అహమన్నాద అని సామవేద మంత్రాలు చెప్తారు. అందుకనే కృష్ణ పరమాత్మ వేదానాం సామవేదోస్మి అన్నారు. ఈ సామవేదము ద్వారానే గానం, శాస్త్రీయ గానం మనం చేస్తాము. ఆ గానం ద్వారా, ఆ కీర్తనల ద్వారా పరమాత్మ తృప్తి చెందుతాడు. మీకు అందరికీ అది బాగా తెలుసు. అందుకనే సా అంటే వాణి, అమహం అంటే ప్రాణం. ఈ 2 చేరుస్తే సామైంది. తత్ సామ్న సామత్వం. అదే ఈ సామంలో, సామవేద మంత్రాల్లో ఉన్నటువంటి సామత్వము. యద్వా ఏవ సమః ప్లుషిన. మరి సమ అంటే ప్రాణం అన్నారు కదా, ఆ ప్రాణము అన్నటువంటిది పృషి అంటే మన దోమ కన్నా చిన్నదిగా ఉంటుంది. దాన్ని పృషి అంటారు. ఒక విధమైనటువంటి చిన్న ఈగ అని చెప్పచ్చు. మన పెద్ద ఈగ కాదు, కనిపిస్తుంది. అది దోమ కన్నా చిన్నదైనటువంటి పృషి అంటే అది సూక్ష్మ. సమో మశక, ఎందుకంటే మశకం అంటే మళ్ళీ దోమ. మరి పృషి మశకము అంటే పునరావృత్తి అవుతుంది. అందుకని పృషి అంటే ఆ దోమ కన్నా చిన్నదైనది. అది ఎంత ఉందో అంత దాంట్లో ప్రాణం ఉంటుంది. సమః మశకేన, ఆ దోమతో సమానంగా ప్రాణం ఉంటుంది. దోమ ఎంత ఉంటుందో అంత. సమో నాగేన, నాగం అంటే ఏను, ఆ ఏనుగు ఎంత ఉందో అంత. సమః ఏభిస్త్రిభిర్లోకై, 3 లోకాలు కూడా వ్యాపించి ఉంది ఆ ప్రాణం. సమో అనేన సర్వేణ, అన్నిటితో కూడా అది. ఈ అనేన మనస్సుతో కూడా అదే సమమయ్యింది. అందుకని తస్మాద్వా ఏవ సామ అశ్నుతే, ఎవరైతే ఈ సామాన్ని తెలుసుకుంటారో, సామ్న సాయుధ్యం అంటే ఆ ప్రాణం తో సాయుధ్యము, సలోకము. ఏవం ఏతత్ సామవేద. ఈ సామము అంటే ఈ వాణి, ఈ ప్రాణము కలిపి సామము, అవే సామవేద మంత్ర, అదే గానమైంది. ఈ విధంగా తెలుసుకుని ఎవరైతే ఆ ప్రాణాన్ని ఉపాసన చేస్తారో, ఆ ప్రాణము ఉన్నటువంటి వాయులోకము అక్కడికి పోతారు. సాయుధ్యము, సామీప్యం ఇలాంటివన్నీ వాళ్ళకి దొరుకుతాయి. ఏషో వా ఉద్గీతః ప్రాణో వా ఊత్ ప్రాణేన హి ఇదం సర్వం ఉత్తబ్ధం వాగేవ గీః
వాగేవ గీతః ఉచ్ఛగీతా చైతి స ఉద్గీతః ఏష వా ఉద్గీతః. ఈ ప్రాణమే ఉద్గీత. ప్రాణాన్ని ఉత్ అంటారు. ఉత్ అంటే ఈ శరీరము అజ్ఞానికి పోయినప్పుడు ఈ ప్రాణము ద్వారానే ఆ సూక్ష్మ శరీరము ఈ శరీరం నుంచి వేరు చేయబడుతుంది. ఆ ప్రాణం ద్వారానే, అంటే ఆ ప్రాణ రూపంలో ఉన్నటువంటి చైతన్య పరమాత్మ ద్వారా వాడు ఊర్ధ్వలోకాలకు తీసుకోపోబడతాడు. ఎందుకు అంటే వాడు జడావస్థలో ఉన్నాడు, వాడికి ఏమీ స్పృహ లేదు. ఈ సూక్ష్మ శరీరం అంతా అపంచీకృత పంచభూతాలతో చేయబడింది, అది జడమే. మరి జడము ఎలాగ ప్రయాణించగలదు? అందుకని ఇప్పుడు ఇంత పొద్దున్న చెప్పాను, ఈ నవగ్రహాలు, ఈ బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా ఆడుతున్నాయంటే దేని మూలాన్ని ఆడుతున్నాయి? ఆ ప్రాణం. అదేవిధంగా ఇక్కడ ఉత్ ప్రాణేన హి ఇదం సర్వం ఉత్తబ్ధం. మీరు లేవాలి అనుకుంటే ఆ ప్రాణం పనిచేస్తేనే ఉత్తబ్ధం శరీరం లేస్తుంది. ముసలాడిని పట్టుకు లేపాలి. ఏమిటైంది? ఆ చిన్నవాడు చూడు చెంగు చెంగును పరిగెత్తూ ఉంటాడు, పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, గెంతుతూ ఉంటాడు. నువ్వు అయింది అంటే ఏంటి? ప్రాణం పలచబడిపోయింది అనమాట. అందుకు ముసలాడులే. ఆ ప్రాణం సమంగా ఉన్నంత వరకు ఉత్తబ్ధం. అది ఈ శరీరాన్ని కూడా ధారణ చేసి దాన్ని పైకి ఎత్తుతూ ఉంటుంది. అందుకని ఉత్ అన్నారు దాన్ని. వాగేవ గీత, ఈ వాణియే గీతము. ఉచ్చ గీత, ఉత్ అని గీత, దీన్ని ఉద్గీత అన్నారు. అంటే ఈ ప్రాణమే దీన్ని ఇక్కడ ఉద్గీత అన్నారు. తద్ధ అపి బ్రహ్మదత్తశ్చైకితానేయో రాజానం భక్షయన్ ఉవాచ అయం త్యస్య రాజా మూర్ధానం విపాతయతాత్ యదితో అయాస్య ఆంగిరసో అన్యేన ఉద్గాయదితి వాచా చ హి ఏవ స ప్రాణేన చ ఉద్గాయదితి. తద్ హో అపి, ఈ ప్రాణ యొక్క మహిమనే బ్రహ్మదత్త చైకితాయనుడు అనేటువంటి రాజు శపథం చేసి చెప్తున్నాడు. చికితానస్సుని పుత్రుడు బ్రహ్మదత్తుడు ఆ యజ్ఞంలో సోమరసాన్ని తాగుతూ చెప్పాడు. భక్షేన్ ఉవాచ అయం త్యస్య, ఈ అయాస్యము అంగిరసము అన్నటువంటి ప్రాణముందే, ఇదే వానితో కలిపి దేవత ఉద్గానము చేయుచున్నది. ఈ ప్రాణము వాణితో అంటే వాక్తో కలిసి ఈ సామవేదాన్ని గానము చేస్తోంది అన్నారు. నేను మిథ్యావాదాన్ని చెప్పటం లేదు, సత్యాన్ని చెప్తున్నాను అని. నేను కనుక అబద్ధాన్ని కనుక చెప్పినట్టయితే నా తల ఇప్పుడే పగిలిపోతుంది అని కూడా చెప్పాడు. మూర్ధాన్ విపాతేతాత్ యదితో అయాస్య అంగిరసో అన్యేన ఉద్గాయతి. ఈ అంగానాం రస అంగిరస ప్రాణము ద్వారానే ఉద్గానం చేస్తున్నాడు అన్నది సత్యవచనము. ఇది కాకుండా ఇంకొక దాని ద్వారా వీడు ఉద్గానం చేస్తున్నాడంటే వెంటనే అబద్ధం చెప్పిన మూలాన నా తలకాయ పడిపోతుంది అని శపథం చేసి చెప్పాడు.
ఉద్గాయతి. వాచాచ హి ఏవ స ప్రాణేన చ ఉద్గాయతి. వాణి ద్వారా తర్వాత ప్రాణం ద్వారానే వాడు ఉద్గానం చేస్తాడు. తస్య ఏతస్య సామ్నో యః స్వం వేద. తస్య ఏతస్య సామ్నో యః స్వం వేద భవతి అస్య స్వం తస్య వై స్వర ఏవ స్వం తస్మాత్ ఆత్విజ్యం కరిష్యన్ వాచిస్వరమిచ్చేత్ చేత తయా వాచా స్వర సంపన్నయా ఆత్విజ్యం కుర్యాత్. తస్మాద్యజ్ఞే స్వరవంతం దిదృక్షంతే ఏవ అథో యస్య స్వం భవతి భవతి అస్య స్వం య ఏవం ఏతత్ సామ్నః స్వం వేద ఏతస్య సామ్నో యః స్వం వేద. స్వం అంటే ఇక్కడ స్వరము. ఈ సామ శబ్దవాచ్యము ఏమిటి అంటే వాణి ద్వారా ఆ ప్రాణము ఈ సామవేద మంత్రాన్ని పలుకుతోంది అని ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడికి స్వం అంటే ధనం, బాగా ధనం దొరుకుతుంది. ఫీజు శీల, ఘంటసాల, ఇంకేమిటి అక్కడ బొంబాయిలో ఉన్నది దాని పేరేమిటి, లతా మంగేష్కర్, ఇలాంటి వాళ్ళు బాగా డబ్బు సంపాదించారు. ఎందుకని కంఠగత మాధుర్యం దాని ద్వారా. భవతి హాస్య స్వం తస్య అంటే తస్య వై స్వర ఏవ స్వం. ఆ కంఠగత మాధుర్యమే వాళ్ళకి ధనం. తస్మాత్ ఆత్విజ్యం కరిష్యన్ అంటే ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు ఆ మంత్రాలు చదువుతారే మంచి కంఠంతో బాగా గట్టిగా ఎవరైతే మంత్రాలు చదువుతూ ఉంటారో ఆత్విజ్యం అంటే ఋత్విక్కులు చేసేవాడు. వాచి స్వరం ఇచ్చేత వాళ్ళు ఆ వాణిలో మంచి స్వరాన్ని కోరుకోవాలట. తయా వాచా స్వర సంపన్నయ మంచి స్వరంతో ఉన్నవాళ్ళు ఆత్విజ్యం కుర్యాత్ ఋత్వికులు కావాలి. తస్మాత్ యజ్ఞే స్వరవంతం దిదృక్షంతే. ఎవడు పాడుతున్నాడని కూర్చున్న ప్రేక్షకులందరూ ఇలా బడ ఎత్తి చూస్తారు, ఎవడు పాడుతున్నాడు. అథో యస్య స్వం భవతి ఎవడికైతే స్వరం ఉందో భవతి హాస్య స్వం వాడికి బాగా ధనం ఉంటుంది. ఏతం ఏతత్ సామ్నః స్వం వేద ఎవడైతే ఈ సామవేదం యొక్క స్వరాన్ని తెలుసుకున్నాడో అంటే వాడికి ఆ సామగానమే ధనం అవుతుంది, వాడికి ధనము ప్రాప్తిస్తుంది చెప్పారు. తస్య సామ్నః యః సువర్ణం వేద భవతి హాస్య సువర్ణం తస్య వై స్వర ఏవ సువర్ణం భవతి హాస్య సువర్ణం య ఏవమేతత్ సామ్నః సువర్ణం వేద తస్య ఏతస్య సామ్నః ఈ సామవేదాల యొక్క సుష్టువర్ణం సువర్ణం సమంగా ఉచ్చారణ చేయటం దాన్ని సువర్ణము అన్నారు. ఎవరైతే ఈ సామవేదములో ఉన్నటువంటి మంత్రాల్లో ఉన్నటువంటి అక్షరాల్ని అల్ప ప్రాణము మహాప్రాణము ఇలాగా
దీర్ఘము హ్రస్వము ఇలాంటివన్నీ సమంగా తెలుసుకుని సమంగా ఉచ్చారణ చేస్తారో. వేద అంటే ఆ సామగానాన్ని స్పష్టంగా పలకడమే వాళ్ళ ఉపాసన. భవతి హాస్య సువర్ణం, వాడికి బంగారం బాగా దొరుకుతుంది అంటే ధనం. తస్య స్వర ఏవ సువర్ణం, వాని కంఠగత స్వరమే సువర్ణం. భవతి హాస్య సువర్ణం, వాడికి ధనము సువర్ణం బాగా దొరుకుతుంది. ఏనం ఏవం ఏతత్ సామ్న సువర్ణం వేద. మంచి ఉచ్చారణ ఎవడైతే తెలుసుకుంటాడో ఆ విధంగా చేస్తూ ఉంటాడో వాడికి మంచి ధనం కూడా, స్వరగతము అయిన మాధుర్యము, తర్వాత ధనము సువర్ణము ఇలాంటివి బాగా లభిస్తాయి. తస్య ఏతస్య సామ్నో ఇహ ప్రతిష్టాం వేద. ప్రతిహతిష్ఠతి తస్య వై వాగేవ ప్రతిష్ఠా. వాచి ఖలు ఏష ఏతత్ ప్రాణః ప్రతిష్ఠితో గీయతే. అన్నే ఇతి హు హ ఏకే ఆహుః. తస్య ఏతస్య సామ్నో ఇహ ప్రతిష్టాం వేద. ఈ సామగానానికి, ఈ సామమంత్రాలు చెప్పేందుకు దానికి ప్రతిష్ట ఆధారం ఎవరైతే తెలుసుకుంటారో, దాన్ని ఉపాసన చేస్తారో ప్రతిహతిష్ఠతి, వాళ్ళు కూడా చాలా ప్రతిష్టను పొందుతారు. వాగేవ ప్రతిష్ట, ఈ సామవేదం చెప్పడానికి వాణియే ప్రతిష్టము. వాచి ఖలు ఏష ఏతత్ ప్రాణః ప్రతిష్ఠితో భవతి. ఈ వాణిలో, ఈ వాక్కులో ప్రతిష్ఠితమై ఉన్నది ఏమిటి? ప్రాణం. అందుకని ఈ ప్రాణములో ప్రతిష్ఠితుడయ్యి వాడు ఆ సామగానాన్ని చేస్తూ ఉంటారు. ఆలాపము ఉంటారు. ఆ సరిగమలు వాడలా పొడిగి చెప్తూ ఉంటాడు. అదేమిటి? ఆ ప్రాణాన్ని ఎంతవరకు వాడు నిలబెట్టుకోగలడో అంతవరకు దాన్ని అంటూ ఉంటాడు కదా. వాడి పేరేమిటి? నసురుద్దీన్. నసురుద్దీన్ కదా. వాడు ఒకసారి ఒక పెద్ద సభకి వెళ్ళాడు. సభకి వెళితే వాడక్కడ హిందుస్థానీ వాడు ఆలాపన చేస్తున్నాడు. వాళ్ళకి కొంచెం మన కన్నా, మన వీటికన్నా కొంచెం ఎక్కువ ఆలాపన చేస్తారు వాళ్ళు. వాడక్కడ స్టేజ్ మీద కూర్చుని ఆలాపన మొదలుపెట్టాడు. వీడిక్కడ ఆడవడం మొదలుపెట్టాడు. ఇదేమిట్రా ఏడుస్తున్నామంటే వాడేం మాట్లాడు. వాడు కొంచెం ఎక్కువగా ఆలాపన చేసాడు, వీడికి కొంచెం ఎక్కువగా ఆడవడం మొదలుపెట్టాడు. వాడిని పట్టుకుని ఇదేమిటా నువ్వు ఇక్కడ చూడడానికి వచ్చావా, ఏడవడానికి వచ్చావా అంటే వాడు ఎక్కువగా అరుస్తున్నాడు, వాడు చచ్చిపోతాడంటాడు. ఎందుకురా అంటే నా మేక కూడా ఇలాగ అని చచ్చిపోయింది. అది ఒకసారి చెప్పాను, ఇది చెప్పలేదు. అది అందుకని ఈ స్వరగత మాధుర్యం ఏమిటి? వీళ్ళు సంగీతం పాడేవాళ్ళు గంటల తరబడి కూర్చుని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అది వాణిలో ప్రతిష్ఠితమై ఉన్నది. ఈ వాణి ప్రాణంలో ప్రతిష్ఠితమైనది. ప్రాణాన్ని ఎంతసేపు కుంభకం చేసి నిలదొక్కగలరో అంతవరకు వాళ్ళు ఆలాపన చేస్తూ ఉంటారు. అందుకని ప్రతిష్ఠితో గీయతే అన్న ఇతి ఉ హ ఏకే ఆహు. కానీ ఈ స్వరము అన్నది అన్నంలో ప్రతిష్ఠితమై ఉన్నది అని కొంతమంది చెప్తారు. ఎందుకంటే అన్నం ద్వారానే ప్రాణం నిలుస్తుంది కనుక. అథాతః ఏవం అనానాం ఏవ. అన్నానాం కదా, అనానాం అని పవమా ఇక్కడ ఏవం. అతాధ పవనానామేవ
అభ్యారోహ స వై ఖలు ప్రస్తోత సామ ప్రస్తౌతి స యత్ర ప్రస్తూయాత్ తదేతాని జపేత్ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయేతి సా యదా అసతో మా సద్గమయేతి మృత్యుర్వా అసత్ సదమృతం మృత్యోర్మా అమృతం గమయ అమృతం మా కురు ఇతి ఏవ ఏతదాహ తమసో మా జ్యోతిర్గమయేతి మృత్యుర్వై తమో జ్యోతిరమృతం మృత్యోర్మా అమృతం గమయ అమృతం మా కురు ఇతి ఏవ ఏతదాహ మృత్యోర్మా అమృతం గమయేతి నాత్ర తిరోహితమివాస్తి అథ యాని ఇతరాణి స్తోత్రాణి తేషు ఆత్మనే అన్నాద్యం ఆగాయేత్ తస్మాదు తేషు వరం వృణీత యం కామం కామయేత తం స ఏష ఏవం విద్ ఉద్గాత ఆత్మనేవా యజమానాయ వా యం కామం కామయతే తమాగాయతే తద్ధేతల్లోకజిదేవ నా యేవ అలోక్యతాయ ఆశా అస్తి య ఏవం ఏతత్ సామవేద అథాథ పవమానానాం ఏవ అభ్యారోహః. ఈ పవమానం ఉంటే మనము కొన్ని మంత్రాలు చెప్తాము. పవమానాఖ్య స్తోత్ర ఉద్గానకాలిక ఏవ అంటే పవమానము అనేటువంటి స్తోత్రాన్ని వల్లవేసేటప్పుడు ఉన్నటువంటి కాలము పవమానానామేవ. అభ్యారోహణం అభ్యారోహణామ అభ్యారోహము అంటే ఆ పవమాన స్తోత్రంలో వచ్చినటువంటి మంత్రాన్ని జపించడం, దాని యొక్క విధానం విధి. అందుకని పవనానామేవ అభ్యారోహ. ఈ పవమాన మంత్రాలని జపించడమే అభ్యారోహము అని చెప్పారు. సవై ఖలు ప్రస్థోత. ఈ ప్రస్థోత అన్నప్పుడు ఎవరైతే వాట్లని జపిస్తూ ఉంటారో వాళ్ళని ప్రస్థోత అంటారు. సామ ప్రస్థోతి, సామ మంత్రాల్ని స్తుతి చేసేవాడు. అంటే ఈ వేదాల్లో కర్మకాండలో చాలా స్తుతులు ఉన్నాయి దేవతల గురించి. యజ్ఞము అంటే ద్రవ్యము దేవతా విశేషం. ఒక దేవతని గురించి కొన్ని హవిష్ పదార్థాలు మనం వదిలిపెడతాం, స్వాహ. అందుకని ఈ కర్మకాండలో దేవతల యొక్క స్తుతి
విభిన్న స్థుతులకి విభిన్నమైనటువంటి నామధేయాలు చెప్పారు. అందుకని సావాయికలు ప్రస్తోత. ఆ సామగానంలో ఉన్నటువంటి స్థుతులు చేసేటువంటి వాడు సామ ప్రస్తౌతి. సామాన్ని ఆ స్థుతులను చెప్తాడు. స యత్ర ప్రస్తుయాత్ తదేత అని చెప్పేది. వాడు ఎక్కడైతే ఆ సామవేదంలో ఉంటే స్తోత్రాల్ని వాడు స్తుతిస్తూ ఉంటాడో అక్కడ ఇవి జపం చెయ్యాలి. ఈ 3 మంత్రాలు అసతోమా సద్గమయ తమసోమా మృత్యోర్మా అమృతం గమయ. అసతోమా సద్గమయ అంటే అసత్తు నుంచి నన్ను సత్తుకు తీసుకెళ్ళు, అసత్యం నుంచి సత్యానికి తీసుకెళ్ళు, అసత్యానికి. తమసోమా జ్యోతిర్గమయ తమస్సు నుంచి జ్యోతి స్వరూపానికి జ్ఞానానికి తీసుకెళ్ళు. మృత్యోర్మా అమృతం గమయ మృత్యువు నుంచి మమ్మల్ని అమృత స్వరూపంలో చెయ్యి. సా యదా సా యదా అసతోమా సద్గమయేతి. అసతోమా సద్గమయమని చెప్పినప్పుడు మృత్యుర్వా అసత్, ఈ మరణము దాన్నే అసత్తు అసత్యము అన్నారు. సద్ అమృతం, సదంటే అమృతం, మరణధర్మం లేనటువంటిది. మృత్యోర్మ అమృతం గమయ అని చెప్పినప్పుడు అమృతం మాకురు, మాం నన్ను అమృత స్వరూపుణ్ణి చెయ్యి. ఇది ఏవయేతదాహ, ఇదే చెప్పారు. అంటే తమసోమా జ్యోతిర్మయ, తమసు అంటే అజ్ఞానం, అజ్ఞానం నుంచి మమ్మల్ని జ్ఞానాన్ని తీసుకెళ్ళు. అంటే మృత్యుర్వై తమః, పరిచ్ఛిన్నమైనటువంటి దాని మీద అభిమానము ఆసక్తినే మృత్యువు అన్నారు ఇక్కడ. అక్కడి నుంచి అపరిచ్ఛిన్నమైనటువంటి రాగరహితమైనటువంటి ఆసక్తి రహితమైనటువంటి జ్యోతి స్వరూపానికి, అమృత స్వరూపానికి మమ్మల్ని తీసుకెళ్ళు. మృత్యోర్మా అమృతం గమయ, మృత్యు నుంచి అమృతత్వాన్ని తీసుకెళ్ళు. అమృతం మా కురు ఇది ఏతదాహ, అమృత స్వరూపుణ్ణి చెయ్యి. మృత్యోర్మా అమృతం గమయ, ఈ మృత్యు నుంచి. నా అత్ర తిరోహితం అవస్థి, అంటే ఈ మంత్రాల అర్థము కనిపించట్లేదు, తిరోహితమైన అదృశ్యమయ్యాయి అని చెప్పడానికి వీలు లేదు. అథ యాని ఇతరాని స్తోత్రాన్ని తేషు ఆత్మనే, మిగిలిన స్తోత్రాలు ఉన్నాయి, అవి తన గురించి వాడు స్తోత్రం చేయాలి. అన్నాద్యం ఆగాయే, అన్నాద్యం అంటే అన్నం కావాలి, అన్నం తినాలనేటువంటి భావంతో వాటిలన్నింటినీ స్తోత్రం చేయాలి. తస్మాదూతేషం వరం రుణీత, ఆ స్తోత్రాలు చేసి వాటి ద్వారా వరాలను కోరుకోవాలి. యం కామం కామయేత తం స ఏష ఏవం విత్ ఉద్గాత. ఇప్పుడు ఉద్గాత అన్నవాడు సామవేదంలో ఉన్నటువంటి ఈ స్తోత్రాలను చేస్తున్నప్పుడు వాడు ఎవరి గురించి అయితే యజ్ఞం చేస్తున్నాడో, ఏ యజమానికి యజ్ఞం చేస్తున్నాడో, ఆ యజమానికి ఏ కోరిక అయితే ఉందో దాన్ని వాడు కోరుకోవాలి. స ఏష ఏవం విద్ ఉద్గాత ఆత్మనేవా యజమానాయవా. విడిగా కూర్చొని స్తోత్రాలు చేస్తే తన గురించి, యజ్ఞం చేస్తున్నప్పుడు స్తోత్రాలు చేస్తే యజమానుని గురించి. యం కామం కామయతే తమ్ ఆగాయతి, ఏది కావాలంటే అది వాళ్ళు గానం చేస్తూ ఉంటారు. తద్ధయేత లోకజితేవా, మరి ఈ సామగానం చేస్తే ఏమన్నా ముక్తి వస్తుందా అంటే లోకజిదేవ, ఈ లోకాన్ని జయించేవాడు, లోకంలో మంచి ప్రతిష్ట, డబ్బులు అని. నహ ఏవ అలోక్యతాయ ఆశ అస్తి, లోకములు లేనటువంటి స్థానమైనటువంటి ఆ బ్రహ్మాత్మైక్యం దీని ద్వారా పొందలేరు. ఏవం ఏతత్ సామవేద, ఈ విధంగా ప్రాణ ఉపాసన చేసి ప్రాణాన్ని తెలుసుకున్న వాళ్ళు లోకజి దేవ అన్నారు. ఈ లోకాలను జయించగలరు. అంతేకాని ఈ ఏతల్లోకజి దేవ అన్నారు. అంటే తదేతత్ ప్రాణదర్శనం కర్మ వియుక్తం కేవలమపి లోకజిదేవ, లోక సాధనమేవ. పుత్రేణ అయం లోకో జయ్య
కర్మణ పితృలోక విద్యయా దేవలోక అని చెప్పారు. అందుకని కర్మాంగమైనటువంటి ఉద్గీత కనుక ఇక్కడ వాళ్ళ ఆ ఉద్గానం ద్వారా ఈ లోకాన్ని జయించగలరు అన్నది చెప్పారు. ఇక్కడ కర్మణాం జ్ఞానసహితానాం పరాగతి రుక్త. ఇంతవరకు మీరు ఏమిటి చెప్పారా అంటే 3 బ్రాహ్మణాలు అయ్యాయి. అశ్వమేధ బ్రాహ్మణము, అగ్ని బ్రాహ్మణము, ఉద్గీత బ్రాహ్మణం. ఈ మూడిటి సారాంశం ఏమిటి? కర్మణాం జ్ఞాన సహితాన, ఉపాసనతో చేసినటువంటి కర్మలు వాటి లెక్క పరాగతి. పరాగతి అంటే దేవలోక ప్రాప్తి కానీ ఈ లోక ప్రాప్తి కానీ, అశ్వమేధ యొక్క ఉపాసన చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కానీ ఇవన్నీ చెప్పారు. మృత్యుం ఆత్మభావో అశ్వమేధగతి యుక్త. ఆ ప్రాణస్వరూపం అవుతాడు, మృత్యువుకి కూడా వాడు ఆత్మస్వరూపం అయిపోతాడు అని అశ్వమేధ యాగంలో చెప్పారు. అథ ఇదానీం మృత్యు ఆత్మభావ సాధనభూతయోః యతః ఉద్భూతః తతః ప్రకాశనార్థం ఉద్గీత బ్రాహ్మణం ఉక్తం. ఇప్పుడు ఈ మృత్యువు ఆత్మభావాన్ని పొందుతాడు అంటే ఈ ఉద్గీత, ఈ ప్రాణ ఉపాసన, దీని ద్వారా యతః ఉద్భూత తత్ ప్రకాశనార్థం, ఎక్కడ నుంచి ఈ ఉద్గీత, ఈ ప్రాణోపాసన మొదలైందో దాని యొక్క గతి, ఎలా చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుందో అదంతా ఉద్గీత బ్రాహ్మణం ఉక్తం. ఈ ఉద్గీత బ్రాహ్మణంలో చెప్పారు. ఇప్పుడు ఈ తర్వాత పురుష విధ బ్రాహ్మణము ఉన్నారు. ఈ పురుష విధ బ్రాహ్మణంలో అంటే సృష్ట్యాది సర్వరూపతానామ చతుర్థ బ్రాహ్మణం, లేకపోతే పురుష విధ బ్రాహ్మణం అని చెప్పచ్చు. ఇది ఎందుకు చెప్తున్నారు అంటే ఈ సృష్టి ఎలాగైంది అని చెప్తారు. ముందు కూడా విన్నారు. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచకి. ఆ పరమాత్మలో కానీ ఈ ఆత్మలో కానీ ఏ ప్రపంచము లేదు, ఏమీ లేదు, ఒక విశ్వాసు కూడా లేదు. ఇప్పుడు కుండ నిండా మంచి ఆవు పాలు తీసుకొచ్చారు, కాగబట్టారు. పొద్దున్నే ఆ పాలు మళ్ళీ ఉపయోగించవచ్చు. కానీ రాత్రి అందులో కొంచెం మజ్జిగ పెరుగు వేశారు అనుకోండి, పొద్దునేటప్పటికి ఏమిటవుతుంది? పాలు దొరుకుతాయా? పాలు పెరిగిపోతాయి. అదేవిధంగా ఆ పరమాత్మలో ఏ విధమైనటువంటి ప్రపంచ వాసనలు లేవు. అదేవిధంగా ఈ ఆత్మలో కూడా ప్రపంచము లేదు, ప్రపంచ వాసనలు లేవు. అసంగోహి అయం పురుష. పురిశేతే ఇది పురుష, పూర్ణాత్ పురుష. పురి అంటే ఈ శరీరంలో ఉంటున్నాడు కనుక వాడిని పురుషుడు అన్నాడు. సర్వవ్యాపకుడు కనుక వాడిని పురుషుడు అన్నారు. వాడు అసంగుడు. అసంగోహి అయం పురుష అని వేదాల్లో చెప్తే నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకన చైనం క్లేద్యంత్యాపో నశోషేతి మారాచ్ఛేద్యో యమదాహ్యం అక్లేద్యో శోషేయ నిత్య సర్వగత స్థాణు అచలోయం. ఇలాంటివన్నీ ఆయన గీతాచార్యులు చెప్పారు. ఇంత చెప్పినా మనకి ఆ ఆత్మ యొక్క అసంగత్వం బోధపడదు పూర్తిగా. ఈ శరీరానికి, మనసుకి, ఇంద్రియాలకి అతీతమైనటువంటి ఒక చైతన్య వస్తువు ఉన్నది. దాని స్వరూపం ఏమిటి అన్నది శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళకి బోధపడుతుంది.
శాస్త్రజ్ఞానం లేనటువంటి వాళ్ళకి తేలిగ్గా బోధపడదు. వాళ్ళని ఏమిటంటారు? పామరులు అంటారు. అటువంటి వాళ్ళకి చెప్పింది ఏమిటంటే ఇతిహాస పురాణాభ్యాం వేదముపబృంహయేత్. ఇతిహాస పురాణముల ద్వారా వేదవాక్యాలని వ్యాఖ్యానం చేసి చెప్పాలి అన్నారు. ఇక్కడ ఏమిటి వచ్చింది మనకి? వేదవాక్యము అసంగోహి అయం పురుష. ఈ ఆత్మ అసంగము అన్నది చెప్పడానికే మనకి పురాణాల్లో, భాగవతంలో, భారతంలో ప్రహ్లాదుడు చరిత్ర చెప్పారు. కోరిక అనేటువంటి అగ్నితో దహింపజేశారు, కాలేదు. సముద్రంలో పడవేశారు, చావలేదు. ఆయుధాలతో కొట్టారు, ఏమవలేదు. పాముల చేత కరిపించారు, ఏనుగుల చేత తొక్కించారు, ఏమన్నా అయిందా? ఏమీ అవ్వలేదు. అందుకనే బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఎవరైతే నిత్యము ఆ పరమాత్మను స్మరిస్తూ ఉంటారో వాళ్ళు ఆ స్వరూపమే అవుతారు. యద్భావం తద్భవతి. ఇప్పుడు మరి ఆ పరమాత్మ స్మరణకి కావలసింది ఏమిటి అన్నది ఒక చిన్న ఆఖ్యాక చెప్తాను. ఎందుకంటే కూర్చుని దగ్గర నుంచి గంట వరకు ప్రాణం 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 అని బుర్రంతా వేడికిపోయింది. అందుకని ఆ బుర్రని కొంచెం తేలికపరచడానికి చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్. అదృశ్యంగా లేదు ఈ మంత్రాల యొక్క అర్థం. తెలియట్లేదు అని కాదు, తెలుస్తోంది స్పష్టంగా. తిరోహితుడైపోయాడు, అదృశ్యమైపోయాడంటే అదృశ్యం కాదు. నాతో తిరోహితం భవతి. ఇప్పుడు ఎందుకు నాకు గుర్తుకొచ్చిందంటే ప్రహ్లాదుడు అని చెప్పాం. ప్రహ్లాదుడి తల్లి పేరేమిటి? కాయాదు. కాయాదు కాయాదు. ఆ హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళినప్పుడు ఈ ప్రహ్లాదుడి భార్య, ప్రహ్లాదుడి తల్లిని ఇంద్రుడు బరబరామని లాక్కు తీసుకుపోతున్నాడు. ఎందుకంటే ఈమె గర్భంలో కూడా ఇంకొక రాక్షసుడు ఉంటాడు, ఈమెను చంపేస్తే వాడు కూడా చచ్చిపోతాడు, మనకి బడద ఉండదు అనేటువంటి. అప్పుడు ఎదురుగుండా ఎవడొచ్చాడు? నారదుడు వచ్చాడు. నారదుడు చెప్పాడు, అరే హరిభక్తుడు రా, హరిభజన చేసేటువంటి వాడి పొట్టలో ఉన్నాడు, నువ్వేం బాధపడకు, నాకు ఇచ్చి అని తీసుకెళ్ళిపోయి ఆ గర్భస్థ శిశువుకి అష్టాక్షరి మంత్రం ఓ నమో నారాయణ ఏదో ఉపదేశం చేసేసాడు. వాడు గర్భంలో ఉండే ఆ నారాయణ జపాన్ని చేస్తూనే ఉన్నాడు. అందరినీ ప్రహ్లాదోస్మి దైత్యానాం అన్నాడు పరమాత్మ. మరి ఇంత చేస్తున్నాడు. ఎన్నో రకాలుగా హిరణ్యకశిపుడు వీడు నన్నే కొలవాలి అనే ఉద్దేశంతో ఎన్నో భయపెట్టాడు, ఎన్నో చేశాడు. ఆఖరి వాడిని చంపేద్దామని చూశాడు, చావలేదు. ఆఖరికి నరసింహావతారం ఎత్తి ఆ హిరణ్యకశిపుడిని చంపేశాడు. చంపేసిన తర్వాత వీడు రాజ్యానికి వచ్చాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి కొడుకు పేరేమిటి? వీరోచనుడు. వాడికి యుక్త వయస్సు వచ్చింది. పెళ్ళి వచ్చినప్పుడు ఒకసారి వాడు అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలోకి వెళితే వీరోచనుడు అక్కడ పెద్ద తుఫాన్. ఆ తుఫాన్లో చెట్లు అవన్నీ పడిపోతున్నాయి. కానీ వాడు చూసింది ఏమిటి? ఒక ఋషి కుమారుడు ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. వాడికి బాహ్య స్పృహ లేదు. ఆ చెట్టు వాడి మీద పడిపోయేటల్లా ఉంది ఆ తుఫాన్కి, గాలివానకి. అప్పుడు వాడిని తట్టి లేపి ఆ వాళ్ళిద్దరూ కలిపి ఆ చెట్టు పడకుండా కొంచెం పక్కకి నెట్టేశారు. చెట్టు కొమ్మ పడకుండా. ఆ చెట్టు కొమ్మ విరిగి వీళ్ళ మీద పడకుండా పక్కకి నెట్టే సమయంలో వీళ్ళకిద్దరికి బాగా దెబ్బ తగిలింది. చెప్పామా? ఇది చెప్పలేదా?
ఎందుకంటే నాకు గుర్తుండదు అని చెప్పాను అనుకుంటూ ఉంటాను. సరే ఇటు చూశారు, ఎక్కడ ఏం కనిపించాడు. కొంచెం అది అసలే అరణ్యం. ఒక తోట దూరంగా ఒక చిన్న పూరిపాక కనిపించింది, కుటీరము. అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక ఋషికన్య కనిపించింది. ఆ ఋషికన్య వీళ్ళిద్దరికి బాగా సేవ చేసింది. ఆ గాయాల నుండి మందులు రాసి, బెండి కాపడం పెట్టి, మంచి టీ కాఫీ పోసి మంచి భోజనం పెట్టిందనమాట. ఆమె చూపించినటువంటి ఆదరం, సత్కారము, ప్రేమ వీళ్ళిద్దరి మనసుని ఆకట్టుకుంది. వీళ్ళిద్దరూ కూడా అనుకున్నారు ఈ కన్యని వివాహం చేసుకోవాలి అనుకున్నారు. వీడు విరోచనుడు ఏం చేశాడు, వచ్చి వాళ్ళ గురువు గారితో చెప్పాడు. శుక్రాచార్యుడు ఏం చేశాడు, ఆ కన్యని ఎత్తుకొచ్చేయమని చెప్పాడు. సరే బాగానే ఉంది, తీసుకొచ్చేశారు. ఆ ఋషి కుమారుడు, ఆయన తండ్రి ఇద్దరు ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చారు. ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి చెప్తారు, అయ్యా మీరు ఈ దేశానికి రాజులు, మీరు నిశ్చయం చెయ్యండి ఈ కన్య ఎవరిని వివాహం చేసుకోవాలి అని. రేపొద్దున సభలో చెప్పండి. ఇంట్లో ఉన్నవాళ్ళు, ఇటు పక్కన కయాదు, అటు పక్కన విరోచనుడు, మంత్రులు, తర్వాత భార్యావాణి, వీళ్ళందరూ ఒకటే పోరు ఇంట్లో. ఏమన్నా సరే విరోచనుడికే నువ్వు నిశ్చయం చెయ్యాలి అని. సరే ఆ ఋషి కుమారుడు వచ్చి కూడా చెప్పారు నువ్వు డిసైడ్ చేయమని. అప్పుడు రాత్రల్లా ఆలోచించాడు, ధర్మము ఎవరి వైపు ఎక్కువగా ఉంది అని ఆలోచించే. ఎందుకంటే ధర్మం అత్యంత సూక్ష్మమైనది. గహనా కర్మణో గతి అన్నారు. అందుకని రాత్రల్లా ఆలోచించి ఆయన విరోచనుడు వైపు ధర్మం తక్కువగా ఉంది. ఎందుకంటే ఎక్కడో అరణ్యాల్లో ఉన్న పిల్లని తీసుకొచ్చి గురువుగారి దగ్గర ఉంచాడు. అంటే ఏమిటి, తను యువరాజు అనేటువంటి అధికారాన్ని చూపించి బలవంతంగా అతను గురుగారి దగ్గర తీసుకొచ్చి ఉంచాడు. దీని మూలాన వీనిలో ధర్మం తక్కువైంది. అక్కడ ఋషి కానీ ఋషికుమారుడు కానీ అవసరమైతే వాడు కనుక కోపగిస్తే నన్ను నా కుర్రవాడిని కూడా చెప్పించగలరు. వాళ్ళు శాపం ఇవ్వలేదు, కానీ వచ్చి ప్రాధేయపడ్డారు. అందుకని వాళ్ళ వైపు ధర్మం ఎక్కువగా ఉందని పొద్దున్న సభలో ఈ కన్య ఆ ఋషికుమారుడికి చెందుతుంది అని చెప్పి, వీనికి శిక్ష ఏమిటి, విరోచనుడికి దేశ బహిష్కారం. చూడండి ధర్మం మరి ఎంత కఠినమైనది. అప్పుడు అక్కడ వైకుంఠం నుంచి విష్ణుదేవుడు వచ్చి రాత్రి ప్రహ్లాదుడు కనిపించి ఆయన చాలా మెచ్చుకుంటాడు. నాయన, నాకు లక్ష్మీదేవికి కూడా నువ్వు మా పుత్రుడు అయి ఉండడం మూలాన, అంటే భక్తుడు అంటే పుత్రుడితో సమానం. నువ్వు ఎక్కడ ధర్మాన్ని తప్పుతావో అనేటువంటి భయం మాకుంది. నువ్వు ఆ భయం నుంచి బయటపడ్డావు. నీకు ఏమి కావాలో కోరుకో అంటాడు. ఎవరు? విష్ణుమూర్తి. ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి కోరితే అప్పుడు అంటాడు, అయ్యా నాకు ఏమీ వద్దు, ఆ భగవంతుని స్మరణ ఎల్లప్పుడూ ఉండాలి అంటాడు. అంతే కోరుకుంది. ఇది ఎందుకు చెప్పాను, చిన్నప్పటి నుంచి భగవత్స్మరణ చేస్తున్నాడు. ఏ విధమైనటువంటి ఆపద ఆయనకి లేదు, ధర్మాన్ని తప్పలేదు. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, ఏమిటి నాయన, నువ్వు పంపించిన కొడుకుని వెతికి తీసుకొచ్చి వాడికి రాజ్యాభిషేకం చేసి నువ్వు అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకో అని చెప్తాడు. చూడండి ఇది ఎందులో వచ్చింది, విష్ణు పురాణంలో వచ్చింది. అందుకని ఆ వైరాగ్యం ఉండి తీరాలి. ఏదో ఇంట్లో కూర్చుంటాను, విడిగా
ఏదో వేసుకుంటాను, పాకేసుకుంటాను, విడిగా రూమ్ పెట్టుకుంటాను, ఏదో చేసేస్తాను, ఏదో దిప్పి పొడి చేస్తాను అనుకుంటూ ఉంటారే. అందుకని మోక్షానికి సన్యాసము చాలా ఆవశ్యకము అని చెప్పింది. మీరు లింగ సన్యాసం తీసుకోండి, తీసుకోకపోండి, మనస్ఫూర్తిగా త్యాగం మీలో ఉండాలి. జనక మహారాజు ఏమి చెప్పాడు? మిథిలాయాం ప్రదగ్ధేపి నమే కించిత్ దహ్యతి అని కూర్చున్నాడు. ఈ మిథిల అంతా కాలి బూడిదైపోయినా నాదేమీ పోవట్లేదు అన్నాడు. అటువంటి త్యాగము మనలో ఉంటే కానీ, ఇక్కడ ఏమిటి అంటే కావాల్సింది తత్పరత. ఆ పరమాత్మే నాకు కావాలి, ఇంకేమీ వద్దు అన్నటువంటి నిశ్చయం చేసుకుని మనము సాధన చేస్తే కానీ ఆ జ్ఞానం మనకి లొంగదు. జ్ఞానము అని వచ్చినప్పుడు ఇంకొక చిన్న ఘటన లేకపోతే వాక్యము. భగవద్గీతలో పూర్వపక్షి అడుగుతాడు, ఈ జ్ఞానము అన్నది వృత్తి విశేషం. నేను కుండ చూస్తున్నా అంటే కుండ జ్ఞానం మీకుంది. ఈ వృత్తి మనోవృత్తి జడం, జ్ఞానము జడం. మరి ఈ జడము ద్వారా ఆ చైతన్యాన్ని ఎలా తెలుసుకుంటాము అని అడుగుతాడు. చూడండి, వృత్తి అనిత్యం, జ్ఞానము అనిత్యము. మరి దీని ద్వారా ఆ చైతన్యాన్ని ఎలాగ అనుభవించగలము అంటే అప్పుడు శంకరాచార్యులు చెప్తారు, నాయన శుద్ధి చెందినటువంటి మనస్సు ఆ చైతన్యం కన్నా భిన్నం కాదు. ఆ శుద్ధి చెందిన మనస్సులో ఆ చైతన్యం ప్రతిబింబిస్తుంది. ఆ మనస్సు ఏకాగ్రమైనప్పుడు ఆ ప్రతిబింబించిన చైతన్యము బింబంలో ఒకటైపోతుంది, నీలో నువ్వు ఉంటావు. అంటే మళ్ళీ ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి? మనశుద్ధి. మన ఏవ కారణం మనుష్యానాం బంధమోక్షయో. అందుకని మనం చేయవలసింది అది. ఆ కోరికలన్నీ వదిలిపెట్టుకుంటే కానీ మనసు శుద్ధి చెందదు. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే రెండు దొరకమంటారు మన వాళ్ళు. చిన్నపిల్లలకు చెప్తూ ఉంటారు, ఒక చేత్తో ప్రపంచాన్ని పట్టుకుంటాను, ఒక చేత్తో దేవుడిని పట్టుకుంటాను అంటే పంజాబీ వేదాంతం అవుతున్నది. అసిబ్రహ్మ దుసిబ్రహ్మ అంటూ ఉంటారు వాళ్ళు. సరే, కానీ ఇది ఏమంటే మధ్యలో కొంచెం రిక్రియేషను, లేకపోతే తర్వాత ఇప్పుడు సృష్టి క్రమం అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అని చెప్పారు. ఆత్మైవేదమగ్రే ఆసీత్ పురుషవిధః సో అనువీక్ష్య నాన్యత్ ఆత్మనో అపశ్యత్ సోహమస్మీతి అగ్రే వ్యాహరత్ తతో అహం నామ అభవత్ తస్మాదపి ఏతర్హి ఆమంత్రితో అహమయమిత్యేవ అగ్రే ఉక్త్వా అథ అన్యన్నామ ప్రబ్రూతే యదస్య భవతి సా యత్పూర్వో అస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాప్నః ఔషధ్ తస్మాత్ పురుష ఓషతి హ వై సతం యో అస్మాత్ పూర్వో బుభూషతి ఏవం వేద. ఆత్మ ఏవిదమగ్రే ఆసీత్.
సృష్టికి మొదట్లో ఇక్కడ ఆత్మ అంటే ఆ పరమాత్మనే ఇక్కడ ఆత్మ అన్నారు. ఎందుకంటే ఈ రెండిటికి అది చైతన్య ఘనము, దానికి తేడా భేదము లేదు. అందుకని పురుష విధ ఆ ఆత్మ విరాట్ స్వరూపాన్ని దాల్చింది. పురుష విధ సో అనువీక్షణాన్యద్ ఆత్మనో అపశ్యత్, తనకన్నా ఇంకా వేరు దాన్ని ఎవరిని వాడు చూడలేదు. అందుకని సో అహం అస్మి ఇత్యాగ్రే వ్యాహరత్, నేను ఉన్నాను అహమస్మి అని ఆ విరాట్ పురుషుడు అన్నట్ట. తతో అహం నామ అభవ. అందుకని మనకి కూడా అహము అనేటువంటి పేరు వచ్చింది. నేను నేను అంటూ ఉంటాం. తస్మాదపి ఏతర్హి, ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా ఎవరినైనా పిలుస్తే ఆ మంత్రితో అహమయమిత్యేవాగ్రే ఉక్త్వా, నేను ఇక్కడ ఉన్నానంట. ఎవడా అంటే నేను, ఆ నేను ఎవడరా అంటే అప్పుడు పేరు చెప్తాను. ఉక్త్వా అథ అన్యన్నామ ప్రభ్రూతే, ఆ తర్వాత తల్లిదండ్రులు నిశ్చయం చేసినటువంటి పేరు చెప్తూ ఉంటాడు. యదస్య భవతి స యత్పూర్వో అస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాప్నః ఓషాత్. ఆ విరాట్ పురుషుడు ఏమి చేశాడు? పూర్వో అస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాప్నః ఓషత్ అంటే ఆ విరాట్ పురుషుడు పూర్వం అంటే పూర్వజన్మలు ఆ విరాట్ పురుషుడిని ఉపాసన చేశాడు. ఏ విధంగా ఉపాసన చేస్తే ఆ ఫలితాన్ని పొందుతారు. కానీ విరాట్ పురుషుడు అవ్వాలి అంటే ఏ విధమైనటువంటి పాపం వాడిలో ఉండకూడదు. అందుకని యత్ పూర్వో అంటే పూర్వజన్మలో యస్మా సర్వస్మా సర్వాన్ పాప్న ఓషత్, అన్ని పాపాన్ని దహించి వేసేటవాడు. తస్మాత్ పురుష ఓషతి, అందుకని ఆ పురుషుడు ఈ పాపాలన్నింటినీ కాల్చివేస్తాడు. నిశ్చయం వై స తం యో అస్మాత్ పూర్వో బుభూషతి ఏవం వేద. అందుకని ఈ విధంగా ఎవడైతే ఆ ఉపాసన చేసి తనలో ఉన్నటువంటి పాపాలన్నీ దహించుకుంటాడో వాడిని ఎవరైనా ద్వేషంతో చూస్తే వాడు కూడా దహించబడతాడు. ఎందుకని? ప్రజాపతి అవ్వకముందు, విరాట్ పురుషుడు అవ్వకముందు వాడు తన పాపాలన్నీ దహించుకున్నాడు. అందుకనే ఎవడైనా ఈ విధంగా ఉపాసన చేసి పాపాలన్నీ దహించుకుంటే వాడికి కూడా ఏ విధమైనటువంటి పాపాలు ఉండవు. వాడిని ద్వేషించిన వాళ్ళు కూడా దహించబడతారని చెప్పారు. నహి సంసార విషయా సాధ్య సాధనాది భేద లక్షణాత్ అవిరక్తస్య. చూడండి, ఇప్పుడు చెప్పాను ప్రహ్లాద చరిత్ర. సాధ్య సాధనాది భేద లక్షణాత్, ఇది పొందుతాను, దీనికి సాధన చేస్తున్నాను అన్నటువంటి ఈ సాధ్యము ఆ సాధన ఈ రెండూ కూడా పూర్తిగా వదిలిపెట్టేయాడు. అవిరక్తస్య ఆత్మైకత్వ జ్ఞాన విషయ అధికారో. ఈ ఆత్మ ఏకత్వ జ్ఞానానికి అధికారం కావాలి అనుకుంటే సాధ్య సాధన లక్షణాలైనటువంటి ఈ కోరికలు, ఇచ్ఛలు, వాసనలు, తృష్ణలు అన్నీ వదిలిపెట్టేయాలి. ఏమీ అక్కరలేదు. అతృషితస్యేవ పానే అంటే ఎవరికైతే దాహం వేస్తుందో వాడే నీళ్ళు తాగుతాడు. ఇక్కడ దాహం ఏమిటి? ఆత్మీకత్వ విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటిది.
వాడికి అధికారం ఎప్పుడు వస్తుంది? ఈ సాధ్య సాధన లక్షణమైనటువంటి ఈ ప్రాపంచిక విషయాలన్నిటినీ కూడా వదిలిపెట్టేసేయాలి. అందుకని పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ 3 రకాలే కోరికలు ఈ ప్రపంచంలో ఉన్నాయని చెప్పారు. అవన్నీ కూడా పూర్తిగా వదిలిపెట్టేయాలి. అవన్నీ వదిలేస్తే కానీ ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఏమిటి, మా మనసు నిలకడ కావటం లేదు ధ్యానంలో కానీ పరమాత్మ చింతనలో కానీ. అయినా ఏమి కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే మనము ఈ మార్గంలో ప్రవేశించాం. ఈ మార్గంలో ప్రవేశించినప్పుడు మనలో అనేక జన్మల సంస్కారాలు ఉన్నాయి కనుక కామక్రోధాదులు ఉండొచ్చు, ఇంకా ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, రాగద్వేషాలు, ఇవన్నీ కూడా మనం ఎంత తీవ్రంగా ఎంత ఎక్కువగా భగవంతుని స్మరణ చేస్తూ ఉంటామో అవి అంత వేగంగా అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అందుకని మనసు నిలకడ చెందటం లేదు, నేను ఎలాగ ధ్యానం చెయ్యాలి అనుకోవద్దు. అభ్యాసము, వైరాగ్యము, ప్రయత్నము చేసి ఆ మనసుని ఏదో విధంగా ఏకాగ్రం చేయడానికి అభ్యాసం చేస్తూ ఉండాలి. అభ్యాసం చేస్తూ ఆ పరమాత్మ స్మరణ. మీకు ఇంతకుముందు చెప్పే ఉంటాను, భ్రమర కీటక న్యాయము అంటారు. చెప్పాం కదా. భ్రమరము అంటే తేనెటీగ, భ్రమరం, అందులో 2 రేఫాలు, ద్విరేఫ భ్రమరం. అదేం చేస్తుంది? ఆ కుళ్ళిపోయిన కాలువలోంచి చిన్న పురుగును పట్టుకొస్తుంది. ఆ పురుగుని అక్కడ పెట్టి దాని చుట్టూ మట్టి పెట్టి గూడు కట్టేస్తుంది. ఆ గూడు కట్టిన మట్టి పైన ఒక చిన్న రంధ్రాన్ని ఉంచుతుంది. పురుగు బయటికి రాలేదు, అందులోనే ఉంటుంది. దాని చుట్టూ గుయ్యం తిరుగుతూ ఉంటుంది. ఆ పురుగు ఒకటే భయం, ఇది ఎక్కడ తినేస్తుందో అని. అందుకని ఆ పురుగు ఏం చేస్తుంది? ఈ భ్రమరాన్ని ఆలోచిస్తూ ఉంటుంది, భయం మూల. అది ఆ భ్రమరాన్ని చింతన చేయడం వల్ల కొంతకాలానికి అది కూడా యద్భావం తద్భవతి. అదేవిధంగా మనిషి మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎంత చింతన చేస్తాడో వాడు ఆ పరమాత్మ స్వరూపాన్ని తేలిగ్గా అనుభవించగలడు. ఇప్పుడు ఆ విరాట్ స్వరూపంలో ఉన్నటువంటి ప్రజాపతి అహం అనేటువంటి పేరు గలవాడు అయ్యాడున్నాము. తర్వాత వానికి ఏమిటైంది? సో అభిభేత్. చెప్పండి, సో అభిభేత్. తస్మాదేకాకీ విభేతి సా హ అయం ఈక్షాం చక్రే యన్మదన్యన్నాస్తి కస్మాన్నుబిభేమీతి తత ఏవాస్య భయం వీయాయ కస్మాద్ధి అభేష్యత్ ద్వితీయాద్వై భయం భవతి. ఆత్మ ఏవ ఇదమగ్రే ఆసీత్ అన్నారు. ఆ ఆత్మే సృష్టి చేయడానికి ఈ విరాట్ స్వరూపాన్ని పొందింది. ఆ విరాట్ స్వరూపంలోకి వచ్చిన తరువాత వాడికి భయం వేసింది. సబిభేత్. అప్పుడు ఏకాకి బిభేతి. ఇప్పుడు కూడా
ఒంటిగా ఎవరినైనా ఈ అరణ్యంలో వదిలిపెట్టేస్తే వాడు భయపడుతూ ఉంటాడు. ఒంటిగా ఇప్పుడు ఏం అక్కర్లేదు, సాధన మొదలుపెట్టేవాడికి నీకు అన్నీ ఇస్తారా బాబు, ఎన్నిసార్లు టీ కావాలంటే అన్నిసార్లు టీ, కాఫీ, భోజనం అని శుభ్రంగా పడు. నువ్వు ఊరికే రూమ్లో కూర్చో, లేకపోతే రూమ్లో కూర్చొని ధ్యానం చేసుకో అంటే కుదరదు. ఏకాకి విభేది సహాయం ఈక్షాంచక్రి. వాడు విచారం చేశాడు, ఏమిటి? యన్మదన్యం నాస్తి, నేను అక్కడనే ఉన్నా, నాకన్నా వేరినది ఏమీ లేదు. కస్మాన్ విభేమి, ఎందుకు భయపడుతున్నాను అనుకున్నాడు. అంటే యాజ్ఞవల్కుడు జనకుడికి ఏం చెప్పాడు? అభయం వై ప్రాప్తోసి జనక అన్నాడు. అభయపదాన్ని నువ్వు పొందావు అన్నాడు. ఇక్కడ వీడి ఇంత విరాట్ పురుషుడు అయ్యుండి వాడు భయాన్ని పొందాడంటే వాళ్ళలో కొంచెం అజ్ఞానం లేశము ఉండినది. అందుకని వాడు మళ్ళీ విచారం చేస్తే పోయింది. కస్మాను బిభేమీతి తత ఏవస్య భయం వియాయ, వాడు భయం పోయింది. కస్మాద్ధి అభేష్యత్ ద్వితీయాద్వై భవంతి. ఇంకొకడు ఉంటే వాడు నన్ను పొడి చేస్తాడు, కాల్ చేస్తాడు, ఏమైనా భయం ఉండాలి. ఒకడే ఉన్నప్పుడు భయం ఎందుకు అని ఇదంతా చెప్పారు. ఇక్కడ ఇది సృష్టి క్రమము. అందుకని కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాము. పోదామా ఆపుదామా?